మారడం అంటే చాలామందికి ఆశ్చర్యం. ఒక మాంత్రికుడు అనేవాడు ఒక ఊళ్ళో ఉంటే ఊరుకు కీడు, ఒక మంత్రగాడు ఒక వాడలో ఉంటే వాడకే కీడు అని మనం చెప్పుకోవచ్చు. మంత్రగాడు ఎంతటి పాపాత్ముడు అంటే ఇక వానంతటి పాపి ఇంకొకడు ఉండడండి. వాడంతటి పాపాత్ముడు. ఒక మనిషిని చంపిన వానికంటే, ఒక నరహంతకుని కంటే కూడా మాంత్రికుడు పాపాత్ముడు. మాంత్రికుడు ఎవడని వాక్యం చెప్తుంది అంటే సాతాను కొడుకు. పౌలు అంటాడు, అపవాది కుమారుడా, సాతాను కొడుకు. ఒకప్పుడు ఎందుకు చెప్తున్నాడు పిల్ల, ఒకప్పుడు నేను మాంత్రికుణ్ణి, ఒకప్పుడు సాతాను కొడుకును, ఇప్పుడైతే దేవుని కుమారుణ్ణి. హల్లెలూయా. కనుక ఈ మాంత్రికులు ఎన్ని పనులు చేస్తారంటే యాక్సిడెంట్లు కూడా చేసి చంపుతారు. మనకు అర్థం కాదు, యాక్సిడెంట్ అయి చనిపోయింది అంటాం, కానీ చేతబడి ద్వారా చనిపోయిందని అనం. చేతబడి శక్తులు ఆత్మహత్యలు చేసి కూడా చంపుతాయి. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటమే కానీ చేతబడి శక్తులు చంపినాయి అని మాత్రం అనం. కొన్ని చేతబడి శక్తులు లవ్ మ్యారేజ్ కూడా చేపిస్తాయి. కొన్ని చేతబడి శక్తులు వివాహాలు కాకుండా, మ్యారేజ్ కాకుండా చేస్తాయి. కొన్ని శక్తులు భార్య భర్తలను విడగొడతాయి, ఇంకా విడిపోతారండి. కొన్ని సాతాను శక్తులు భార్య భర్తల్లో జగడాలు పుట్టిస్తాయి. జగడాలు, అయ్యో ఎంతో మంచిగా చిలక గోరెంక తిరుగు కలిసి ఉంటోళ్ళు ఈ భార్య భర్తలు, మరి ఈ మధ్యలో ఎందుకు బాగా కొట్లాడుతున్నారు, తిట్లాడుకుంటున్నారు అంటే ఆ రీతిగా చేతబడి శక్తులు చేస్తాయి వెళ్ళారు. సరే, మాంత్రికుడు అనేవాడు కంతుకు నాశనము చేసేవాడు, వాడు లోకాన్నంతా కూడా పాడు చేసేవాడు అని మనం గమనించవచ్చు. సరే, నేను కొన్ని దేవుని మాటలు చెప్పి నా సాక్ష్యం చెప్తాను. హల్లెలూయా. సాక్ష్యం చెప్పే ముందు ఒక పాట పాడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడదాం, దీవెనయ్య గారి పాట, నా ప్రియుడా యేసునాథా అనే పాట. ఎందుకు పాడుతున్నానంటే ప్రధాన పాపిని అనే మాట ఉంది అందులో. నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు, నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు. ప్రధాన పాపిని పశుప్రాయుడను పంది వల్లే బొల్లాను, కవల్లే తిరిగాను. ప్రధాన పాపిని పశుప్రాయుడను పంది వల్లే బొల్లాను, కవల్లే తిరిగాను. అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా అన్నావు, ఆ పరిచర్య చేయమన్నావు. ఆ ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు. ఆ ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు. ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, ఏమిచ్చి రుణము తీర్చనయ్యా, ఏమి లేని దరిద్రుడను.
నిరుపేదను నేను ఏమి ఊగలనయ్యా, నిన్నే స్తుతించదనయ్యా, ఈ పరిచర్య చేసదనయ్యా. నిరుపేదను నేను ఏమి ఊగలనయ్యా, నిన్నే స్తుతించదనయ్యా, ఈ పరిచర్య చేసదనయ్యా. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. ఆ ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. బ్రతుకలేనయ్యా నువ్వు లేక జనమైన, బ్రతికించము నీ కృపలో, బలపరచము నీ సేవలో. బ్రతుకలేనయ్యా నువ్వు లేక జనమైన, బ్రతికించము నీ కృపలో, బలపరచము నీ సేవలో. నీవే దయాళుడవు, నీవే నా దేవుడవు, కరుణించవా నా ప్రియుడా, నీ కృపా నిత్యముండుగాక. నీవే దయాళుడవు, నీవే నా దేవుడవు, కరుణించవా నా ప్రియుడా, నీ కృపా నిత్యముండుగాక. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. ఇలా ఈ పాటను ఎందుకు పాడానంటే, పాపులలో ప్రధాన పాపిని. అవును, ఈ పాట పాడిన విధానముగా నేను పాపుల్లో ప్రధాన పాపిని అని చెప్పక తప్పదు. పాపులలో ప్రధాన పాపిని చెప్పగలను. ఈ గ్రామంలో నా అంతటి పాపాత్తుడు లేడు. అబద్ధం కాదు, వాస్తవం చెప్తున్నాను. అంతటి పాపిని దేవుడు, అంతటి పాపిని నన్ను నిలబెట్టుకొని నిజంగా ఇక్కడ ఏ బిడలతో కూడా నేను సాటి పోల్చుకోలేను, ఏ దవీనులతో కూడా సాటి పోల్చుకోలేను. అంతటి దుష్టుని, అంతటి పాపిని. కానీ కేవలం క్రీస్తు రక్తము, యేసుప్రభువు రక్తం. ఒకప్పుడు దాదాపు 30 సంవత్సరాల క్రితం నేను మట్టిలో మట్టి పోవలసిన వాడిని. కేవలం క్రీస్తు రక్తం నన్ను ఎదుర్కొని నాకు ఆయుష్ పోసి, జీవాన్ని పోసి ఈ రీతిగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే పిల్లారా, కొన్ని దేవుని మాటలు చెప్పి నా సాక్ష్యాన్ని చెప్తాను నేను. ఒకసారి చూడండి, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి 1 సమూయేలు 18:9 వాక్యం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చాలండి, చిన్న మాట మరొకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాక్యం మాకు బోధించండి. సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా వీళ్ళతో అందరితో మాతో నాతో మాట్లాడి ముచ్చటించమని యేసునామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పిల్లారా, సౌలు రాజులో విషం ఉన్నదట. దాదాపు విషం మనం గమనిస్తే కుక్కలకు విషం ఉంటుంది, సర్పాలకు విషం ఉంటుంది, పులులకు ఉంటుంది విషము, లేకపోతే ఎలుగుబంట్లకు, సింహాలకు విషం ఉంటుంది. ఇవి క్రూర మృగాలు, క్రూర జంతువులు అని పిలుస్తాం. తేలుకుంటుంది విషం. కానీ గమనించండి, ఇక్కడ మనిషిలో విషం ఉన్నదట, మానవుల్లో విషం ఉందట. మానవుని శరీరంలోనే కాకుండా కండ్లలో, కంటి చూపులో విషం ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. విషం ఉంటేనే ఉన్నదంటాడు, లేకపోతే ఎందుకు ఉన్నదంటాడు వాక్యంలో. మనిషిలో విషం ఉన్నదట. ఈ విషము మరి సౌలు రాజులోకి ఎందుకు వచ్చింది
అని మనం గమనిస్తూ వెళ్ళారా, అదే 16వ అధ్యాయం 14లో ఒక మాట చూడండి. ఒక్క దురాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చి సౌలు రాజులో చొరబడ్డట్టుగా రాయబడ్డది. చూడండి 16వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒక్కటి వచ్చింది. చాలు ఒక్క దురాత్మ సౌలు రాజులోకి వచ్చింది. సౌలు రాజులోకి ఒక దురాత్మ ఎప్పుడు వచ్చిందో అప్పుడు అతని చూపు విషమైపోయింది. అప్పటి వరకు మంచివాడే, అప్పటి వరకు తను ఒక మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, ఒక గుణవంతుడు, ఒక జ్ఞానవంతుడు, ఒక మంచివాడు. అతనిలో పగ, ద్వేషం, విషము, జగడము, కొండలు, కోపాలు, యుద్ధాలు, స్వభావాలు లేవు. ఒక మంచి వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఒక దురాత్మ అతనిలోకి ఆవరించిందో అతనిలో విషము నివాసం చేసింది. ఒక విషపు మనిషిగా మారిపోయిండు. ఈ విషపు చూపు ఎందుకు వచ్చిందయ్యా, ఈ దురాత్మ ఎందుకు వచ్చిందయ్యా అని కూడా మనం ఆలోచిస్తూ బిళ్ళారా. అదే గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యం చదువు బిడ్డ. కమలారా సిరిబాలారాబా. ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడితివి. చాలు బిడ్డ. యెహోవా మాట వినక దురాత్మ పట్టుకున్నది. ఎందుకు పట్టుకున్న దురాత్మ? దేవుని మాట వినక, దేవుని మాట తోసేసి తన ఇష్టానుసారంగా తిరిగి తన ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దురాత్మ మనిషిని ఆవరిస్తుంది. దేవుని మాటను లెక్క చేయకుండా, దేవుని మాటను పాటించకుండా, దేవుని మాటను వినకుండా, దేవుని మాటను పెడచెవిని పెట్టి, యేసుప్రభువు వారు ఒక మాట అంటాడు, చెప్పి 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 చెవులు గలవాడు వినుగాక. అంటే ఏమన్నట్టు చెవులు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆయనగా, లేకపోతే ఆయన ఎందుకు అంటాడు? చెవులు గలవాడు వినుగాక అంటే కొందరు ఎన్నన్నా చెప్పు మా ఇష్టం మేము అనేటోళ్ళు కూడా ఉంటారు కదా. నువ్వు ఎన్నన్నా చెప్పాయా, మేము చేసేది మేము చేస్తాం. యెహోవా మాట వినక ఇతన్ని దురాత్మ పట్టుకున్నది. సరే బిడ్డలారా, ఈ దురాత్మ పట్టుకున్న వ్యక్తి, ఒక్క దురాత్మ పట్టుకున్నది ఇతన్ని. సరే, ఈ దురాత్మ పట్టుకున్న వ్యక్తి ఏం చేసినాడో చూడండి. 22వ అధ్యాయము 18-19 వాక్యాలు చూడండి బిడ్డలారా. కమలారా శరీర కొన్ని మాటలు నేను సాతాను గురించి చెప్పి నా సాక్ష్యం చెప్తాను. 22వ అధ్యాయము 18-19 వాక్యాలు. రాజు దోయేగుతో నువ్వు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి 85 మంది యాజకులు నా దినం హతము చేశాను. మరియు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేశాను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబొమ్మలనేమి, అన్నిటినీ కత్తివాత హతము చేసెను. గమనించండి. ఒక దురాత్మ ఎప్పుడైతే సౌలు రాజులోకి వచ్చిందో బిళ్ళారా, ఈ నోబు పట్టణానికి వెళ్ళి అక్కడ 85 మంది యాజకులను కత్తివాత హతము చేశాడట. అయినా అతని కోపం ఇంకా చల్లరలేదు. అనేక మంది మగవారిని చంపేసిండట, అనేక మంది ఆడవారిని చంపిండట. అంతేకాకుండా బాలులను చంపిండట. పసిపిల్లలు అంటే పాలు తాగే పిల్లలను నరికి చంపిండట. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఎడ్లను, పశువులను, గొర్రెలను, గొడ్లను, మేకలను కూడా అన్నిటినీ కత్తివాత హతము చేసిండట. అయినా అతని కోపం ఇంకా చల్లారలేదు. అంటే పిల్లారు, ఒక దురాత్మ అనేది చూడండి, ఒక పులి ఉన్నదనుకోండి, ఒక 10 ఆవులు కొరికి చంపి అయ్యో పాపం 10టిని కొరికినా ఇక అద్దులే అనుకుంటుందా? అనుకోదు. ఒక సర్పం ఉన్నదనుకోండి, ఒక 10 మందిని కరిచి చంపి పాపం అయ్యో 10 మంది చచ్చిపోయారు, ఇక నేను కరచుడు మానుకుంటలే, ఇక కరవడం అనుకుంటుందా? అనుకోదు. అంటే ఒక సాతాను ఎవరిలో నివాసం చేస్తుందో వాడు ఎంతమందిని నాశనం చేసినా, ఎంతమందిని పతనము చేసినా వాని కోపము చల్లారదు. అదే నేను చెప్తున్నా పిల్లరా. ఇతనిలో ఉన్నది ఒక్క దురాత్మ.
నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు నేను మంత్రగాన్ని, నా గుండెలో 100 దురాత్మలు ఉండే. ఎన్ని? ఒక 100 శక్తులు ఉంటే మరి ఎట్లుంటో చెప్పండి. ఎంతమందిని చంపిండు? 85 మంది యాజకులను చంపిండు, అనేక మంది పసిపిల్లలను చంపేసిండు, అనేక మంది ఆడవాళ్ళను, అనేకమైన గొర్రెలను, బాలురు అంటే ఇంతింత వయసు, చిన్న వయసు చంటి పిల్లలు చంపేసినాడు. అంతటి మూర్ఖత్వం ఒక్క దురాత్మ బిళ్ళారా. అందుకే ఒక మంత్రగాడు ఊళ్ళో ఉంటే ఊరుకు కీడు, ఒక మంత్రగాడు వాడలో ఉంటే వాడకే కీడు. వాడు ఎంతమందిని చంపినా, పసిపిల్ల చంపుతాడు, ఆవుల్లో చంపుతాడు, గొడ్లను చంపుతాడు, పశువులు చంపుతాడు, మంత్రగాడు యాక్సిడెంట్ చేసి చంపుతాడు, అనేక భార్య భర్తలు విడగొడతాడు, ఎన్నో రకాలుగా వాడు కీడు చేస్తుంటాడు. సరే, ఆయన గురించి ఒక మాట యోహాను సువార్త 10:10 యేసుప్రభువు వారు చెప్పిన మాట చెప్తాం. లేకపోతే దానికంటే ముందు యెషయా గ్రంథం చూడు. యెషయా గ్రంథం 14:17 వాక్యం చదువు బిడ్డ. యెషయా 14:17. రికమలరా శరీబలరా. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాము చెరపట్టబడిన వారిని పోనీయని వాడు ఇతడేనా? చాలు బిడ్డ. ఇక్కడ ఏముందంటే, లోకమును అడవిగా చేసేవాడు, పట్టణాలను పాడు చేసేవాడు, చెరపట్టబడిన వారిని నివాస స్థలానికి పోనీయని వాడు అని రాయబడ్డది. పట్టణాలను పాడు చేసేవాడట, లోకమును అడవి చేసేవాడట. లోకమును అడవి అంటే పిల్లారు, అడవి అంటే ఏమైతే చెప్పనా? ఏమున్నాయ్యా, నాకు నా బ్రతుకంతా అడవిలో పడ్డట్టు అయిపోతుంది, నాకు ఏంటో నాకు అర్థమవుతలేదు. కొన్నిసార్లు చనిపోతే బాగుండు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనిపిస్తుంది. మా వారు పెట్టే ఇబ్బందులు, వాళ్ళు పెట్టే ఇబ్బందులు, వీళ్ళు పెట్టే ఇబ్బందులకు చూస్తే నాకు చాలాసార్లు చచ్చిపోవాలనే ఆలోచన వస్తుంది అనేటట్టుగా అపవాది చేస్తారట. అడవిలో పడ్డట్టు, నా బ్రతుకంతా అడవిలో పడ్డట్టు అయిపోయిందండి. నాకు శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. సంపాదిస్తున్నా, నాకు నెమ్మది లేదు. ఆస్తి సంపాదిస్తున్నా, నెమ్మది లేదు. నా ఇంట్లో నాకు ఆరోగ్యం లేదు, ప్రశాంతత లేదు, సమాధానము లేదు. ఆస్తి ఉన్నది కానీ నిద్ర రావట్లేదు. అంటే ఈ రీతిగా మనిషిని అడవిలో పడ్డట్టుగా వాడు చేస్తారట. అందుకే లోకమును అడవిగా చేసేవాడు, తాము చెరపట్టిన వారిని నివాస స్థలానికి పోనీయని వాడు. నివాస స్థలం అంటే మందిరం బిళ్ళారు, మందిరం. చెరలో, సాతాను కట్టలో, సాతాను ఉరులలో ఎంతోమందిని అపవాది ఉరులలో వేసి ఉంచుతాడు. అటువంటి వాళ్ళు మందిరానికి రావాలని ఆలోచిస్తే వాళ్ళని మందిరానికి రానియడట. నివాస స్థలానికి పోనీయని వాడు అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యేసుప్రభువు వారు పుట్టకముందే. పిల్లరా, ఈ రీతిగా వీడు నాశనం చేసేవాడు అనేదాన్ని మనము గమనించవచ్చు. చెరపట్టబడిన వారిని, చెరలో ఉంచేవారిని, చాలామందిని శ్రమలు, సమస్యలు ఉంచుతాడు, రోగాల్లో ఉంచుతాడు, బాధల్లో ఉంచుతాడు, విడుదల కానియడు, మందిరానికి రానియడు, నివాస స్థలానికి పోనీయడు అని యెషయా ప్రవక్త వారిని గురించి చెప్తున్నాడు. ఇంకొక మాట మనం యేసుప్రభువు వారి గురించి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 10:10 గమనించండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చను కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు. చాలు. ఇప్పుడు దొంగ ఏం చేస్తారట? దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చను కానీ మరి దేనికి రాలేదు. సాతానుగాడు భూమి మీదకి ఎందుకు వచ్చిండట? దొంగతనం చేయడానికి వచ్చిండు, హత్య చేయడానికి వచ్చిండు, నాశనం చేయడానికి వచ్చిండు అని వాక్యం చెప్తుంది. ఏమి దొంగిలిస్తాడు నీ దగ్గర వాడు? ఏమి దొంగిలిస్తారంటే పిల్లరా, మంచి గుణాలు నీ లోపట లేకుండా చేస్తాడు. మంచి గుణాలంటే కళ్ళు తాగు, ఏం కాదు, తప్పుగా తాగు. తెల్లగల్లు, చెట్టు నీరు అనే తాగు, ఏం కాదు. సినిమా చూడు, ఇది తప్పు కాదు. పాస్టర్లు చెప్తారు సినిమా చూడొద్దని, కానీ చూడు. సీరియల్
సీరియల్ చూస్తే కూడా తప్పుగా చూడు, లేకుంటే తప్పు అయిందని ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది. మందిరానికి ఎప్పటికి పోతావా? ఒక వారం ఊకుంటేందట, అవి చూడు ఆమె పోయిందా వారం, ఆమె తప్పలేదా, ఆమె తప్పిపోలేదా? నువ్వు ఇక ప్రతి వారం పోతావా? అవగరాదు, పోయేకుండా రాదు, ఒక వారం ఊకుంటేందట అని రీతిగా నిన్ను వాడు చెడు గుణాలు నీ లోపల నాటుతాడు. ప్రార్థన చేస్తామని కూర్చుంటావా? వద్దులే, అప్పుడు చేసేవు ప్రార్థన, తర్వాత చేసేవు ఉండరాదు. ప్రార్థన గంటసేపు చేస్తావా? 5 నిమిషాలు చేసి ఊకుండేదానికి ఏందట? ఉపవాస ప్రార్థన చేయకద్దు, చచ్చిపోతావు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. బాగా తిని పండుకో. డాక్టర్ సాబ్ని అడుగు ఏమంటాడో, ఉపవాసం చేయొద్దు, తినాలి. ఇటువంటి గుణాలు వాడు నాటుతాడు. ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు వద్దొద్దు చేయకు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, చచ్చిపోతావు. అయ్యగారు ఆల్ నైట్ ప్రార్థనకు రమ్మంటాడు, పోవద్దు, వద్దు, ఆల్ నైట్ ప్రార్థనకు పోవద్దు. సాతానుగానికి ఆల్ నైట్ ప్రార్థన అంటే, ఉపవాస ప్రార్థన అంటే అని గిట్టదండి. ఆల్ నైట్ ప్రార్థన చేసేటోళ్ళు అంటే ఆయనకి మంట, గురకదీసేటోళ్ళు అంటే ఆయనకి ఇష్టం. ఐ లవ్ యూ అంటాడు ఆడు. తిండిపోతులు అంటే ఆయనకి ఏమో ఇష్టం, ఐ లవ్ యూ అంటాడు. ఉపవాస ప్రార్థన చేసేటోళ్ళు అంటే ఆయనకి నచ్చదు. నిద్రపోతులు అంటే లైక్ అంటే వానికి మంచి క్రియలు నచ్చవు. ఈ రీతిగా వాడు దొంగ గుణాలు నాటుతాడు. వాడు ఎప్పుడన్నా ప్రార్థన కూర్చున్నవా? ఎవరో అమ్మలక్కలత్తలు ముచ్చటాడని ప్రార్థన తర్వాత చేసుకునేవులే, రా మాట్లాడదాం కాసేపు. ప్రార్థన తప్పిస్తాడు. చర్చ 9 గంటలకు, 9కి పోకపోతే 11కు పోయినా చాలు. వాక్యం టైంకి పోతే అయిపోయి 9 గంటలకు పోవాలా? ఆగరాదు, పోయావు అని నిన్నేం చేస్తారంటే నిర్లక్ష్యం చేసి ప్రార్థనకు వెళ్ళకుండా ఆపుతాడు. అందుకే నివాస స్థలానికి పోనీయని వాడు అని వాని గురించి చెప్తున్నాడు. అందుకే వాడు దొంగ, చెడు గుణాలు నీ లోపల నాటుతాడు. సినిమా చూడు ఏం కాదు, సీరియల్ చూడు ఏం కాదు. నేను అంటాను, సినిమాలు చూసే కాడ, సీరియల్ చూసే కాడ సైతాన్ గాడు ఉండడా? ఉంటాడు. సిగరెట్ తాగు, తప్పు కాదు. తెల్లగల్లు తాగు, చెట్టు నీరేనా తాగు. అంటే ఇటువంటి తప్పులను కూడా వాడు తప్పు కాదు అని అక్రమాన్ని క్రమంగా నడిపించేవాడు సాతాను. అందుకే దొంగతనమును హత్య ఎలా చేస్తాడండి వాడు? కొంతమంది అంటారు సాతాను గానికి హత్య చేసే అధికారం ఉందా? ఇప్పుడు తుఫాన్ లేపాడు 10 నిమిషాల్లో, లేపలే అని మంట. ఎందుకంటే ఎవరన్నా ఒక అన్యులు ఇంటి ఎవరు నమ్మబడితారని నా బిడ్డలంతా వెళ్ళిపోతారని హత్య చేస్తాడట ఆడు. హత్య అంటే పిల్లారా, శరీరాన్ని చంపుతాడు కానీ ఆత్మను చంపలేడు. అందుకే యేసయ్య అన్నాడు, శరీరమును చంపువారికి భయపడకుడి. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇది ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఈ మట్టే. ఆత్మ మాత్రం యుగయుగాలు తరతరాలు ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఉన్న మనకు పరలోక రాజ్యం ఇప్పుడు కనబడితే ఏమంటామో తెలుసా? అయ్యా తొందరగా తీసుకుపోయి ఈ రాజే, హాయిగా అక్కడ ఉండిపోతాం, ఎవడి కష్టపడతాడు. అంత మంచిగా ఉంటుంది పరలోక రాజ్యం. తగమిరిచి తెల్లటి వెలుగు, మహిమ తెల్లటి వస్త్రాలు, ఎల్లప్పుడూ పాటలు, ఆకలి దప్పులు అక్కడ లేవు. ఆ రాజ్యం ఇప్పుడు అందరికి కనబడితే ఇప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఉండబుద్ధి కాదు ఇక్కడ. అంత బాగుంటుంది. సరే, వాడు దొంగ, హత్య చేస్తాడు అంటే శరీరాన్ని చంపుతాడు. హత్య ఎలా చేస్తాడంటే ఒక సంగతి చెప్తా నేను. ఒకసారి ఒక గ్రామంలో నా సాక్ష్యం చెప్పి బయలుదేరి వస్తున్నా. నేను వస్తున్నప్పుడు ఒక 70 సంవత్సరాల పెద్ద మనిషి నాకు ఎదురైండు. అయ్యా, నేను నీ సాక్ష్యాన్ని విన్నా. ఒకసారి ఒక ఆయన అన్నాడు నా సాక్ష్యం విని, అయ్యా నీయాసు అంటాడన్న నాకు మంత్రం చేసిండు అన్నాడు. ఆ పెద్ద మనిషి నా సాక్ష్యాన్ని విని, అయ్యా మా ఊళ్ళో ఒక మాంత్రికురాలు ఉన్నది, అది ప్రతి అమావాస్య నాడు
మంత్రశక్తులు ఎప్పుడు తిరుగుతాయి అంటే పిల్లలు ఎక్కువ అమావాస్య రోజులు, పౌర్ణమి రోజుల్లో తిరుగుతాయి. ఈరోజు అమావాస్య రోజు యాక్సిడెంట్ అయ్యి 10 మంది కుటుంబాలు అమావాస్య నాడు ఇడిపోవాలని చదువుతున్నాడు. అమావాస్య రోజు 10 మంది యాక్సిడెంట్ అయ్యి సావాలని చేస్తాడు. 10 మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అవి కొన్ని సఫలమైతే ఆయనకి. సాతానులు అలా ప్రయత్నాలలో ఉంటాయి, కొంతమందిని చంపేస్తాయి. కనుక అయితే ఈ పెద్ద మనిషి నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా మా ఊళ్ళో ఒక మాంత్రికురాలు ఉన్నది, ప్రతి అమావాస్య నాడు లేస్తుంది. అది వస్త్రాలన్నీ ఇప్పేసుకుంటుంది, వస్త్రం ఉంచుకోదు. 12:30 1 గంట తర్వాత లేచి వెంట్రుకలన్నీ ఊరబోసుకుంటుంది. మొత్తం పసుబొట్లు, కుంకుమ బొట్లు, బూడిద బొట్లు అన్నీ, శరీరం అన్నీ గీతలు పెట్టుకుంటుంది. పెట్టుకొని 1 గంటకు లేచి ఒక బోయడ నిప్పులు పట్టుకుంటుంది. దిగంబరత్వంతో ఊరంతా తిరుగుతుంది. 2-2:30 గంటల వరకు ఇంటికి వస్తుంది. బిడ్డ మరి ఇది ఎందుకు తిరుగుతుందో చెప్పు. ఇది తిరిగినప్పుడు మొదలుపెట్టి బిడ్డ ఇగో ఈ గల్లీలో పురుషులందరూ చచ్చిపోయింది, స్త్రీలే ఉన్నారు. పురుషుల్లో చాలామంది విధవరాళ్ళు అయిపోయినారు. కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోయారు, కొంతమంది ఆత్మహత్య చచ్చిపోయారు, ఒక్కొక్కడు హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. ఈ రీతిగా చేసింది. బిడ్డ నీ గురించి నీకేమన్నా తెలితే చెప్పంటే, నేను మంత్రగాని కాబట్టి నాకు ఎరగ, నాది ఎందుకు తిరుగుతుందో చెప్పమని నేను చెప్తా. అది బరిబాత్ ఎందుకు తిరుగుతుంది? గుళ్ళను వదిలిపేసి 3 రోడ్ల కాడ తిరుగుతుంది. ఒక్కొక్కరు సమాధుల్లో కాడ బట్టలను ఇడిచేసుకొని మంత్రాలు చదువుతున్నారు. 3 రోడ్ల కాడ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు బట్టలను ఇడిచేసుకొని చదువుతున్నారు. ఇటువంటి మంత్రగాళ్ళు కొన్ని చోట్ల ఉంటారు, అన్ని చోట్ల లేకపోవచ్చు, కొన్ని చోట్ల ఉంటారు. దిగంబరత్వంతో చదివేవాళ్ళు నేను విన్నా, కొన్ని చోట్ల సాక్ష్యాలు విన్నా. 12-1 గంటకు వాళ్ళు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు అవి చదువుతుంటారు. పౌర్ణమి రోజు వెళ్తుంటే అందరికి కనబడతారు కనుక రారు. ఒకవేళ ఊళ్ళో లైట్లు ఉంటే చదవరేమో, చదవకపోతే సమాధులలో చదువుతారు పోయి, లేకపోతే ఎక్కడన్నా చెట్టు కింద మరకు కూర్చుని చదువుతారు. బిడ్డ ఇది ఎందుకు తిరుగుతా అని చెప్పు అని ఆ పెద్ద మనిషిని నన్ను అడిగితే నేను చెప్పాను. అది సుమారు కొన్ని వేల శక్తులను గ్రామంలోకి పంపిస్తుందండి. ఈ శక్తులు ఏం చేస్తున్నాయంటే, కొన్ని శక్తులు వ్యభిచారం చేపిస్తున్నాయట. అరే నా భర్త చాలా మంచోడయ్యా, ఈ మధ్యలో ఎందుకో ఒక ముక్క దాంతో తిరుగుతాడు, నన్ను వదిలేసిండు, దాంతో తిరుగుతాడు. ఆయన ఏం దయ్యం పట్టిందంటే ఇదే దయ్యం పట్టింది. ఇప్పుడు 2 దయ్యాలు తిరుగుతున్నాయి తెలుసా మీకు? 2 దయ్యాలు. ఏం దయ్యం అంటే, ఒకటి కామ పిశాచి, ఒకటేమో ధన పిశాచి. ఉన్నట్లు ఒక ముసలమ్మ నాకు ఫోన్ చేసింది, 55 సంవత్సరాల తల్లి. అయ్యా నా భర్త ఏమైందమ్మా, నా భర్త ఒక ఆమె లేపుకొని పోయినా. నేను ఎన్నేళ్ళు వానికి? 60 ఏళ్ళు, 40 ఏళ్ళు ఆమె లేపుకొని పోయినట వాడు. ఈ ముసలిదాన్ని వదిలేసి పాపం 55 సంవత్సరాల ముసలి ఏడతాను. ఆయన ఏం బట్టి చెప్పండి? కామపిశాచి, కామిని అనే దురాత్మ. ఇప్పుడు బాగా తిరిగేది అదే పిల్లారా. ధన పిశాచి ఒకటి, కామ పిశాచి ఒకటి. ఇది చాలామంది రక్తాలు తాగుతూ ఉన్నది, అయితే పెద్ద మనిషితో నేను చెప్పిన మాట, ఇది చాలామందిని వ్యభిచారం చేపిస్తున్నది. ఇంకా కొంతమందిని ఆత్మహత్యలు చేసి చంపుతున్నాయి ఈ శక్తులు. ఆత్మహత్యలు అంటే అవి పట్టుకున్నాయి అంటే ఇక చచ్చిపో, మీ అమ్మని అంత మాట అన్నాక బతుకుతావా, చచ్చిపో, చదువులో ఫెయిల్ అయిపోయినావు, మార్కు తక్కువ వచ్చింది, ఇంకెందుకు పోతావు, చచ్చిపో అని ప్రేరేపడ చచ్చిపోతే పోరి పాపం. మనం అనుకుంటాం అయ్యో ఎందుకు చచ్చిపోయింది బిడ్డ, చచ్చిపోవాలనే ప్రేరేపణ కొన్ని దురాత్మలు కలిసి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. అవి బాగా ఒత్తిడి చేస్తాయి, చచ్చిపోతారండి. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తాయి. తర్వాత కొంతమందిని యాక్సిడెంట్లు చేసి కూడా చంపుతాయి ఈ దురాత్మలు, ఈ దిగంబరత్వంతో మాంత్రికులలో పంపే దురాత్మలు. కొంతమందిని తాగుబోతులుగా చేస్తాయి. తాగుబోతులు అంటే, అయ్యా వాడు ఎంత చెప్పినా మర్తలేడయ్యా, విచ్చలుడే తాగుతాడు అని, కాలు మొక్కిన మర్తలేడు అని, కట్టేసిన మర్తలేడు, ఆడు తాగుతూనే ఉన్నాడంటే. తాగుబోతులుగా కొన్ని దురాత్మలు, ఈ చేతబడి దురాత్మలు కొంతమందిని తాగుబోతులుగా చేసేస్తున్నాయి.
ఇక తాగుతూనే ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళను ఒక 100 శక్తులు, 50 శక్తులు, 200 శక్తులు పట్టుకొని ఆ సారకాలు తాగేటట్టు చేస్తాయి. కొన్ని ఆత్మహత్యలు చేపిస్తాయి, కొన్ని వ్యభిచారము చేపిస్తాయి. ఆ భార్య చాలా మంచిదయ్యా, ఎటన్నా ఊరికి పోతే చాలా ఎవరికో కనుగెడుతుంది, అలా చేస్తుంది. ఈ పోరికి ఏమైంది, 16 ఏళ్ళని ఐ లవ్ యూ అంటానంటే దాన్ని దయ్యం పట్టింది. 16 సంవత్సరాలకి ఐ లవ్ యూ అంటాను నేను. లవ్ ఫెయిల్ అయిందని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది. ఏమైందమ్మా, ఎందుకు చచ్చిపోతాను, నేను ప్రేమించిన అబ్బాయికి పెళ్ళి అవుతుంది, నేను ఎందుకు బతకాలి, చచ్చిపోతాను. ఏ పిచ్చిదాను ఇంకో భర్త దొరుకుతాను నీకు, ఏం దొరకడు, నాకు వద్దాం, చచ్చిపోతాను. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తాయి. ఇంకా ఈ దురాత్మలు కొంతమందిని మెంటల్ పిచ్చి వాళ్ళుగా చేస్తున్నాయి. మెంటల్, అరే మొన్నటి వరకు బాగున్నాడు, ఈ మధ్యలో పిచ్చి లేచినారు. ఎందుకంటే కొన్ని దురాత్మలు, బైబిల్లో ఒక సేన దయ్యం పట్టిన వాడు ఉంటాడు. అన్ని ఎన్ని దయ్యాలు పట్టినాయి చెప్పండి? సేన అంటే 100 కాదయ్యా, బైబిల్ వాక్య ప్రకారం 6000. సేన అంటే వాక్య ప్రకారం 6000. 6000 దయ్యాలని పట్టుకొని ఎన్ని పందులు తిన్నాయి? 2000 పందులు తిన్నాయి. అయినా అటు పాపం కడుపు చల్లారిందా? అటు కాక చల్లారిందా? అంటే దురాత్మలకు ఎంత తిన్నా, ఎంత మందిని చంపినా, ఎన్ని రక్తాలు తాగినా, ఈ దురాత్మలు, ఈ మాంత్రికురాలు పంపే దురాత్మలు ఇన్ని పనులు చేస్తున్నాయండి, ఇన్ని పనులు చేస్తున్నాయి. అందుకే సాతాను నరహంతకుడు హత్య చేయటానికి వచ్చినాడు. మరి హత్య చేయడానికి చేసే అధికారం వానికి లేకపోతే యేసయ్య అబద్ధం చెప్తాడా? వాడు దొంగతనమును, హత్యను నాశనము చేయటకు వచ్చాడు. నాశనం అంటే ఏ నాశనం చేస్తాడు? నీ ఆస్తి నాశనం చేస్తాడు, నీ ఆరోగ్యం నాశనం చేస్తాడు, అన్ని రోగాలు పుట్టిస్తాడు నీ లోపట. కిడ్నీ రోగం పుట్టిస్తాడు, క్యాన్సర్ రోగం పుట్టిస్తాడు, థైరాయిడ్ రోగం పుట్టిస్తాడు, నీ మెదడు ఖరాబు చేస్తాడు, నీకు మెంటల్ కలిగిస్తాడు, పక్షవాతం తీసుకొస్తాడు. కొందరు మంత్రగాళ్ళు బొమ్మలు చేస్తారండి. బొమ్మలు చేసి, ఒక మనిషిని బొమ్మ చేసి, నీ పేరు మీద ఒక కోడిని, నల్లగొడిని, ఎర్రగొడిని కోసి, అమాస పౌర్ణ రోజు కోసి, ఆడు తలకాయ మొదలుపెట్టినట్టే పిచ్చిలేస్తుంది దానికి. ఈ కాళ్ళు మొదలుపెడితే కాళ్ళు పడిపోతాయి. ఇక మందులు వాడుతూనే ఉంటాడు పాపం, ఎన్ని మందులు వాడినా ఏం పని చేయి. నడుము మొదలుపెడితే నడుము పడిపోతుంది. పడిపోయిందండి, నడుము వత్తలేదు, నడుము వత్తలేదు, కాళ్ళు పడిపోయినాయి. మందులు ఆడుతూనే ఉన్నా కాళ్ళు వత్తలేవు. చేతబడి శక్తులు ఈ రీతిగా చేస్తాయి పిల్లారా, ఈ రీతిగా చేస్తాయి. చూడండి, మనం అనుకుంటాం సాతానుకు చంపే అధికారం ఉందా? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 5-6 వాక్యాలలో చూడండి. ప్రకటన 17వ అధ్యాయము 5-6 వాక్యాలలో దాని నొసట దాని పేరు, సాతాను గాని పేరు ఇలాగు రాయబడి ఉన్నది, మర్మము వేశ్యలకును అది ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూస్తిని. మనుషుల రక్తము, క్రీస్తు యొక్క హతసాక్షుల రక్తము తాగి మత్తిల్లి పడుకున్నదట. అది ఎదురాత్మ, ఇది కామపిశాచి, వేశ్యలకు తల్లి. వేశ్యలకు తల్లి అంటే వ్యభిచారం నేర్పించేది. వ్యభిచారం నేర్పించేది అంటే కామపిశాచి, కామిని అనే శక్తి, కామాతురత లేపేది, కామాతురతను ఎక్కువ కలిగించేది. ఆ కోణంలో మనం చూస్తే ఇక్కడ చూడండి, పరిశుద్ధుల రక్తము తాగి చెల్లిపోయిందట. అది పరిశుద్ధుల రక్తం అంటే కొంతమందిని పరిశుద్ధులను ఆత్మహత్య చంపచ్చు, కొంతమందిని లేకపోతే ఒకరినొకరిని లేపి తన్ని చంపేయచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల సేవకులను చంపుతున్నారని మాట వింటున్నా. ఇప్పుడు ఇంతకుముందు సౌలు రాజు 85 మంది యాజకులను చంపిన మాట విన్నా. అంటే ఒక దురాత్మక మనిషిలో చొరబడి అలా చంపింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వాక్యంలో యేసయ్య అంటాడు, మిమ్మల్ని చంపే ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నసన్నాననే కాలము వచ్చుచున్నది. మనం చంపేవాడు అంటే ఏమనుకుంటాడట, దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలం వచ్చున్నది అన్నాడు. అదే ప్రకటన 16వ అధ్యాయం 5వ వాక్యంలో అంటాడు, రక్తము చిందించిన వారికి రక్తము తాగించే గడియలు నేను తీసుకొస్తా బిడ్డ, వాళ్ళకు రక్తం తాగిస్తా. ఐండి పంపు కొడితే రక్తం వస్తుంది. ఇక రక్తము తాగలేక మనుషులు చచ్చిపోతారు. ఇప్పుడు 1000 మంది కొత్త రోగాలు రాబోతున్నాయి.
అనేక మంది యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నారు. అనేక మంది ఇంకా రకరకాలుగా కొత్త రోగాలతోటి చచ్చిపోతే జేసీబీలు వచ్చి సమాధి చేసే కార్యం వస్తుంది. లెక్కలేని సమాధులు, శరీరాలు, మరణాలు జరగబోతున్నాయి. కొత్త రోగాలు రాబోతున్నాయి, మందులేని రోగాలు రాబోతున్నాయి. ఎందుకో తెలుసా? పాపము లోకములో నిండిపోయింది. పాపము లోకములో నిండిపోయింది. పాపం ఎక్కువైపోయింది. పైరు ముదిరిన తర్వాత ఏం చేస్తాం? కోత పెట్టి కొడవలు కొట్టి కోసి విత్తనాలు మాత్రం ఉంచుకొని మిగిలిన వాటిని అంతా మిల్లులో పోసేస్తాం, అగ్గి తగలబెట్టేస్తాం. దేవుడు కూడా ఇప్పుడు అదే చూస్తున్నాడు. అగ్గి కొరకు దీన్ని శుభ్రం చేసి అగ్ని కొరకు నిల్వ చేసి ఉంచినాడు. పాపము బాగా నిండిపోయింది. సరే పిల్లారా, ఈ దురాత్మ అనేది ఇప్పుడు అనేక మందిని చంపడానికి చూస్తుంది, అనేక మందిని చంపుతుంది. ఒకసారి చూడండి, ప్రకటన కాదు, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 25-26లో చూడండి. అక్కడ ఇది చంపిన వాళ్ళు కనబడతారు. ఎంతమంది చంపిన చూడండి. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేక మంది, అది చంపిన వారు లెక్కలేనంత మంది చంపిందట. చూసారా? ఇదే ఏ సైతాన్? ఇది కామపిశాచి. బైబిల్లో సంసోను 2 గళ్ళు పోగొట్టింది ఇదే. యోహాను తలను శిరచ్ఛేదనం చేపించి, యోహాను తల చెరసాలు వేయించి శిరచ్ఛేదనం చేపించింది ఇదే దురాత్మ. రే, తమ్ముని భార్యను ఉంచుకోవడం తప్పు అని గద్దించండు యోహాను. గద్దిస్తే పాపం ఏ రోజు రాజు చింతపడ్డట, అయ్యో పాపమని. కానీ భార్య మాత్రం అందులో జైలు లేపించింది. వేయించి ఒకసారి సందర్భంలో వాని ఆ హేరోదియ కుమార్తె నాట్యం ఆడిందట బర్త్డే రోజున, హేరోదు రాజు బర్త్డే రోజున. హేరోదియన్ బిడ్డ నాట్యం ఆడితే, అమ్మ నీకేం కావాలో చెప్పాడు. తాగుపోతాడు కదా, బాగా తాగి ఏం కావాలో చెప్పు, సగం రాజ్యం కావాలన్నా ఇత్తా, 12 కిలోల బంగారం కావాలంటే ఇత్తా, చెప్పు ఏం కావాలో చెప్పంటే ఏమడిగింది అది? యోహాను తల చార్జ్ చేసుకుంటుందా? యోహాను తల అడిగింది. ఇదే సాతాను, కామపిశాచి. ఇది హేరోదియ బిడ్డ అంటే బిడ్డ వరుసలో అది నాట్యం ఆడిందండి. వానికి కన్న బిడ్డతోటి నాట్యం ఆడించుకోవాలని బుద్ధి కూడా లేదు. తాగుపోతాడు. కన్న బిడ్డ విచ్చలవిడిగా నాట్యం ఆడుతుంటే దానికి సంబరపడి, నీకేం కావాలనో చెప్పన్నాడు. రిమ్మలో తాగినోనికి బిడ్డేదో, భార్య ఏదో, తల్లి ఏదో తెలియదండి. తాగినోడు ఎవరిని కుదుతాడో తెలియదు, ఎక్కడ పడతాడో తెలియదు, ఎక్కడ పండుకుంటాడో తెలియదు. బీరు చేసి వచ్చి కుక్క ముందర పెడితే తాగుతామో, పోనీ గాడి తాగుతుందా? ఇటు తాగుతాడు, తాగి పడతాడు. ఎక్కడ ఏడబడ్డ పాపం అర్థం కాదు. కొన్ని దయ్యాలు తాగిపిస్తాయట, కొన్ని దురాత్మలు తాగుబోతులుగా చేస్తాయి. నేనంటాను, కామపిశాచి కూడా తాగిస్తుంది, యాక్సిడెంట్ చేసి కూడా చంపుతుంది. ఈ చంపిన వారు లెక్కలేనంత మంది. అంతెంత పిల్లారు. ఇంకొక మాట చూడండి, మొదటి రాజుల గ్రంథం, నా సాక్షి చెప్పు, తర్వాత నేను తర్వాత చెప్పిస్తాను. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. 2వ వాక్యము, తర్వాత 9, 10 వాక్యం కూడా చూడండి. మొదటి రాజులు 11వ అధ్యాయం. కామాతురత గలవాడై అనేక మంది భార్యలు ఉంచుకుంటూ వచ్చినట్టు ఇడు. ఇతడు కామాతురత అనేది గమనించు. మొదటి వచనంలో ఏమన్నాడంటే, అన్యజనులైన పరశీలను మోహించిండు ఇతను. అప్పుడు పాత నిబంధనలు అన్యజనులను చేసుకోరాదు, అన్యజనులను పరస్త్రీలను మోహించినాడు అని రాయబడ్డది. అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అయితే ఎప్పుడైతే ఇది కామాతురతుడై కలిగిండో 9, 10 వాక్యం చదువు బిడ్డ. దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నువ్వు ఇతర దేవతలు వెంబడింపవద్దని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయెను. చూసారా? యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించినాడు. చూసారా? సొలొమోను రాజు అండి. సొలొమోను రాజు కండ్లు మూయించినాడు సాతాను, అతని మెదడును తినేసినాడు.
కొందరి మెంటల్ లేపుతుందని చెప్పిన కదా. మెదడు జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు అని రాసి ఉంటుంది బైబిల్లో. బుద్ధిశూన్యుడు అంటే అని జ్ఞానము లేదు. వ్యభిచారం చేసేవాని జ్ఞానము లేదు. అంటే సాతాను ఈ రీతిగా చాలామందిని, అనేక మందిని చంపిన రాయబడ్డది. ఇక్కడ సొలొమోను రాజునే దారి తప్పించాడు. మనం ఎంత అండి? మనం ఎంత? సొలొమోను రాజు ఎంతడు? అంత గొప్పవాన్ని దారి తప్పించింది. కనుక వీళ్ళారా, సాతాను అనేక మందిని పాడు చేయడానికి, నాశనము చేయడానికి, పతనము చేసడానికి భూమి మీద అవతరించినాడు అని యేసుప్రభువు వారి గురించి చెప్పినాడు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయటానికి వచ్చే. నాశనం అంటే నీ ఆస్తి నాశనం చేస్తాడు, నీ ఆరోగ్యము నాశనం చేస్తాడు, నీకు నెమ్మది లేకుండా చేస్తాడు, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా చేస్తాడు. కుటుంబాల్లో గొడవలు, జగడాలు కూడా పుట్టిస్తాడు. కొన్ని కుటుంబాలు భార్య భర్తలను విడగొడతాడు. ఈ రీతిగా ఇన్ని పనులు సాతాను చేస్తాడు పిల్లారా. సరే, ఎందుకని నా సాక్ష్యం చెప్తాను. ఇంతవరకు సాతాను గురించి కొన్ని మాటలు చెప్పాను. ఎందుకు చెప్పినానంటే, ఒకప్పుడు నేను సాతాను కొడుకును. మంత్రగాడు ఎవడంటే అపొస్తల కార్యం 13వ అధ్యాయము 10వ వాక్యంలో చదివి చూడండి. మంత్రకుడు ఎవడంటే అక్కడ రాయబడ్డది ఒక మాట చూడండి. రికమలరా శరీవాలరా స్తోత్రం 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 స్తోత్రం. అతన్ని తేరి చూసి చదువుడ్డా. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. ఇడవడట సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడా, సమస్త కపటముతోనూ దుర్మార్గముతోనూ నిండినవాడట. ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టేవాడు. ఎవడట్టాడు? మాంత్రికుడు. మాంత్రికుడు అంటే సాతాను కొడుకు. ఒకవేళ మాంత్రికురాలు స్త్రీ అయితే, మాంత్రికురాలు అయితే స్త్రీ అయితే ఏమంటాడు? దేవుని సాతాను కుమార్తె. ఒకవేళ పురుషుడైతే సాతాను కుమారుడు. కనుక పిల్లరా, సాతాను అనేది ఇన్ని విధాలుగా పతనము చేసేది, నాశనము చేసేది. హల్లెలూయా. కనుక ఇది సాతాను గాడు ఎవడంటే ఇన్ని విధాలుగా వాడు నాశనము చేసేవాడు, వాడు సమస్త దుర్మార్గముతో నిండినవాడు, కపటంతో నిండినవాడు. ఒకప్పుడు నేను మాంత్రికుని పిల్లారు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాకు మంత్రాలు రావు. అయ్యా అప్పుడు అత్తేమో ఇప్పుడు కూడా అత్తయ్య అయ్యింది అనుకోకండి పిల్లారు. నేను నేర్చిన మంత్రాలు కొన్ని చెప్తాను, భయపడకదు. మా కులం వచ్చి మేము నేత కాని వాళ్ళు అంటారు. పూర్వం మా పితరులు బట్టలు నేసేవాళ్ళట. మేము శివుని భక్తులం. మా అమ్మ నాన్న కూడా మంచి విగ్రహారాధికులు. మా డాడీ పేరు గట్టుమల్లు, మా తల్లి పేరు దుర్గమ్మ. మేము పిచ్చి భక్తులం. దేవతలంటే నిష్ఠ భక్తి. నాకు కూడా 15 సంవత్సరాల వయసు నుండే చదువు, 9వ తరగతిలో చదువు బంద్ చేసుకొని ఇక పూజలంటే నాకు బాగా ఇష్టం అండి. ఆంజనేయ దండకము గంటల తరబడి చదివి పూజించిన, శివుని దండకము, గండబేరుని దండకము, భైరవ దండకము, ఇలా కొన్ని దండకాలు చదివి పూజించాలనే ఒక ఆశ నాకు ఉండేది. అమాయకులు చదివినట్టు ఏదో అక్కడ అగరబత్తి పెట్టి చదవకుండా ఒక జపము చదవాలి, ఒక శక్తితో మాట్లాడాలి, దాని కార్యమేంటో చూడాలి అని అటువంటి పిచ్చి భక్తి నాకు దేవతల మీద ఉండేది అప్పుడు. అలా ఉండటాన్ని బట్టి ఏదో ఒక గ్రంథము చదువుతున్నప్పుడు ఆ గ్రంథం వెనకాల ఒక మంత్రాల గ్రంథం పేరు కనబడ్డది. నేను మంత్రాలు ఎందుకు నేర్చుకున్నానంటే, ఆ పేరు కనబడ్డప్పుడు ఈ మంత్రాల గ్రంథాన్ని మరి అందరూ చూడేటట్టు కొనొద్దని చెప్పి ఒక పెద్ద బుక్ స్టాల్కి వెళ్ళి సపరేట్గా ఛార్జీలు పెట్టుకొని చాలా దూరం వెళ్ళి ఒక 2 మంత్రాల గ్రంథాలు కొనుక్కొచ్చి అవి చదవడం ప్రారంభం చేసిన పిల్లలు. సుమారు ఒక 5.5-6 సంవత్సరాలు కంఠపాఠం చేసిన మంత్రాలు. నేను అనుకునేది ఏంటంటే, ఎవడో కష్టం చేసి చెమటడిపోయాడు బతుకుతల్లే, కొన్ని మంత్రాలు నేర్చుకుంటే ఆయనకో ఈయనకోటి తలగబెడితే వాడే తిరిగి నా దగ్గరికి అయితే ఓ తాయితు రాసి 5,000 10,000 తీసుకొని జేబులు పెట్టుకొని భార్య బిడ్డలు చదువుకుంటే అయిపోతుంది. ఎవడు చెమటడుపుతాడు, ఎవడు కష్టపడతాడు, ఇట్లా బతుకుదాంలే అనే ఉద్దేశం మీద బాగా నేర్చుకున్నా.
ఒక్కొక్క మంత్రం వచ్చి 1,00,000 నిమిషాలు, ఒకటి 1000 నిమిషాలు, ఒకటి సూర్యగ్రహణం నాడు, కొన్ని అమావాస రోజు, కొన్ని పౌర్ణమి రోజు, కొన్ని శనివారము, కొన్ని మంగళవారము, కొన్ని ఆదివారాలు, ఈ రీతిగా చదివి కంఠపాఠం చేసిన వీళ్ళారా. అందులో కొన్ని మంత్రాలు చెప్తాను, భయపడొద్దు మీరు. పిచ్చి లేపే మంత్రాలు నేర్చిన అంటే, అయ్యా మా ఊళ్ళో 10 మంది దాకా పిచ్చోళ్ళు ఉన్నారు, నువ్వే లేపినావు అని అడగండి నన్ను. పిచ్చి లేపే మంత్రాలు కూడా నేర్చుకున్నాను నేను. ఎవరిని లేపలేదు, లేపకముందు దేవుడు నన్ను పట్టుకున్నాడు. మనుషుల చంపే మంత్రాలు కూడా నేర్చుకున్నా. చంపుదాం అనుకున్న ఒకరిని, ఎవరినంటే పెళ్ళి కానీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చంపి వాళ్ళు సమాధి చేసిన తర్వాత ఈ ఎముకలు తీసుకొచ్చుకుందామనే ఆలోచనతో చంపుదామని ఆలోచన చేసిన. చంపలేదు బిళ్ళారా. తర్వాత స్త్రీవశం అనే మంత్రాలు నేర్చుకున్నాం. స్త్రీవశం అనే మంత్రం అంటే, అయ్యా నాకు భార్య ఉన్నది కానీ కొద్దిగా నచ్చలేదు, నాకు పలానా భార్య అందంగా ఉన్నది, నాకు తెప్పి అంటే నేను తెప్పిస్తానండి, ఆయన విడిచిపెట్టి ఈయనకి వస్తుంది. ఎవరు నా మీద ఉమ్మేయొద్దు, నేను చెప్పిన పాపల్లో ప్రధాన పాపినని. అలాంటి మంత్రాలు నేర్చుకున్నాను నేను, స్త్రీవశమాన మంత్రాలు. తర్వాత ఇల్లు జాటు మంత్రం. ఇల్లు జాటు మంత్రం అంటే ఇది అమావాస్యకు పౌర్ణానికి చదువుతారు. కొన్ని నిమ్మకాయలు కానీ, కొన్ని ఎముకలు కానీ, కోడిబొక్కలు కానీ, కొన్ని ఎర్రదారం అవి చదివి వాటికి రక్తబలి పెట్టి వాటిని ఇంటి వెనక కానీ ముందర కానీ తవి పెడతారు పిల్లారా. 12-1 గంటకు వస్తారు వాళ్ళు అమావాస్య రోజు. మీరు మంచి గురకలు ఉంటారు, అవి తవి పెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో గొడవలు అవుతుంటాయి. ఆ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు పిచ్చోళ్ళు వెళ్ళిపోతారు, లేకపోతే ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతారు. ఈ సంవత్సరం 6 నెలలకు ఒకటి చచ్చిపోయినట్టు మళ్ళీ 6 నెలలకు ఇంకోటి చచ్చిపోతారు, మళ్ళీ 6 నెలలకు ఇంకోటి చచ్చిపోతారు, మళ్ళీ ఇల్లు ఖాళీ అయిపోతుంది. ఇది ఇల్లు ఉజాటు మంత్రం అంటారు. ఇలాంటి మంత్రాలు నేను నేర్చుకున్న వెళ్ళారా, నేర్చుకున్నా. ఒకవేళ యేసు దేవుడు అని చెప్తే, ఇన్ని మంత్రాలు నేర్చుకున్నా నేను, ఎవరైనా యేసు దేవుడు అని చెప్తే నేను ఒప్పుకుంటుంది కాదండి. కోటి దేవతలు ఉన్న యేసు ప్రభు ఒక్కడు దేవుడు కాదు. ఎవరికో మాలలకో, మాదిగోళ్ళకో, తెల్లలకో, ఎవరికో దేవుడు, మనకు మాత్రం దేవుడు కాదు అని చెప్పాను నేను. యేసు దేవుడు అంటే మాత్రం అసలు ఒప్పుకుంటూనే కాదండి, ఒప్పుకుంటూనే కాదు. సుమారు అప్పుడు నా వయసు వచ్చి నేను 15 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వయసు దాకా సుమారు 6 సంవత్సరాలు మంత్రాలు చదివిన నేను. అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. అప్పటికి నేను మంత్రాలను ఇచ్చినప్పుడు నా మనసు ఎలా ఉండేదంటే, ఎవరన్నా నా ముందటిని ఇట్లా వెళ్ళిపోతే చాలు, అలా ఏదన్నా ఒకటి చేయాలనిపించేది. అప్పుడు మీసాలు సరిగా నాకు రాలు కానీ వీటికి నూనె రాసేది, తొందరగా పుట్టాలని, అడిపెట్టాలని, ఎందుకో గర్వం. మంత్రగాళ్ళు ఎంత విషయం ఉంటుందో తెలుసా, చాలా విషయం ఉంటుంది. ఎవడు ఒక పచ్చడి కుటుంబాన్ని చూస్తే ఓర్వలేడండి. నేనప్పుడు ఎవరినన్నా చంపాలా, ఎవరినన్నా కొట్టాలా, ఎవరినన్నా నాశనం చేయాలా, కొన్ని కుటుంబాలు పాడు చేయాలా అని అటువంటి ఆశలు ఉండేది. ఇలా మనిషిని ఆడు మంత్రగాడు ఒక అందుకు చూస్తే 5 రూపాయలు అడిగితే ఇవ్వకున్నా మంత్రం చేస్తాడు. ఆయన ముందటి నుంచి 4 సార్లు నువ్వు తెల్లగా పుల్లగా మంచిగా కనబడ్డావా నీకు చేసేస్తాడు. మంత్రగాడిని ఏమనే పని లేదు. ఆయన లోపల శక్తులు వాడిని ఆగని, వాడిని తొందర పెడతాయి. అన్ని ఎప్పుడూ ఒకరికి చేసుకుంటుంటాడు, ఎప్పుడు ఒకరి మీదకి నాశనం చేసుకుంటూనే ఉంటాడు. వాడు ఖాళీగా ఉండడు. ఇప్పుడు మనం క్షేమం కొరకు ఎట్లా ప్రార్థన చేస్తామో వాడు నాశనానికి కూడా అట్లనే చేస్తాడండి. సేమ్ ఈ అమాసకు ఒక 4 కుటుంబాలు వెళ్ళిపోవాలా, ఈ అమాసకు 4 యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవాలా, ఈ అమాసకు 4 ఉరి పెట్టుకొని చచ్చిపోవాలా, లేకపోతే ఆత్మహత్య చేసుకొని ఏదో ఒక మందు తాగైనా చచ్చిపోవాలా, లేకపోతే 4 జంటలు లవ్ మ్యారేజ్ అయినా లేవాలా. లవ్ మ్యారేజ్ లేచిండనుకో ఈయన డాడైనా చస్తాడు, ఆమె డాడైనా చస్తాడు. అయ్యో నా కొడుకు ఇంత పని చేసిండని చెప్పి వాళ్ళ డాడీ చచ్చిపోతాడు. లేకపోతే అమ్మాయిలో డాడీ అన్న ప్రేరేపిస్తాడు, నీ బిడ్డకు అంత పని చేసినా బతుకుతావు నువ్వు, వేస్ట్, చచ్చిపో. ఆ బాధకు తట్టుకోలేక చచ్చిపోతాడు. అలాంటి ప్లాన్ మీద వాడు ఇలాంటి పనులు చేస్తాడు. అందుకే వాడు నరహంతకుడు. సరే బిడ్డలారా, ఇలాంటి మంత్రాలు నేను ఎన్నో నేర్చుకున్నా. కాబట్టి ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, లాస్ట్ ఇన్ని మంత్రాలు నేర్చుకున్నాను. నాకు ఎవరు చెప్పినా యేసు దేవుడు అంటే నేను ఒప్పుకుంటుంది కాదండి. కోటి దేవతలు ఉన్నాయి, యేసు ప్రభు ఒక్కడు దేవుడు కాదనటన్ని ఒప్పుకునేవాడిని కాదు. నాకు ఎవరు చెప్పలేరు. ఎవరెళ్ళు బిషప్లు, పాస్టర్లు కూడా చెప్తే నేను ఒప్పుకుంటాను కాదు, చెప్పేటోళ్ళు కాదు. నాకు ఎందుకు నమ్ముకున్నా అంటే పిల్లారా, నాకు ఆ 22 సంవత్సరాల ఏజ్లో నేను నపుంసకుని అయిపోయినా. నపుంసకుడు అంటే తెలుసు కదా, నాకు మొగతనం పోయింది.
ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. నా కొడుకు ఇప్పుడు 23 ఏళ్ళు ఉంటాడు, బిడ్డ 25, 26 ఉండొచ్చు. నా బిడ్డకి 2 పిల్లలు. ఆ వయసులో నపంసకుని అయిపోయినా నేను. ఇక మా డాడీ సంబంధాలు ఎదుగుతాండు ఎక్కడెక్కడో. ఎదిగితే నేను ఎవరికి ఏమని చెప్పాలా? నేను ఇట్లా నపంసకుని చెప్పలేను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? అప్పుడు చెప్పలేంగా. యవ్వన వయసులో 22 సంవత్సరాలలో ఇట్లా అయిందంటే నువ్వు ఎందుకు బతుకుతున్నారో చచ్చిపోమంటారు ఎవరన్నా చెప్తే, యవ్వనస్తులకు చెప్తే. ఇక మా డాడీ సంబంధాలు ఎతుకుతుంటే నేను ఒక పిల్ల బాగలేదని, ఒక పిల్ల అరకట్నం తక్కువ అని, ఒక పిల్ల హైట్ తక్కువ అని ఏదేదో చెప్తున్నా. అయినా మా డాడీ ఇడిచిపెడతాడు. లేడీ ఇట్లా అంటాడు, పెళ్లి చేయాలని చూస్తాడు. పెళ్లి చేస్తే అమ్మాయి ఉంటుందా? చీపురు కట్టబెట్టి కొట్టి అవతల పడుతుంది. ఇక నేను ఈ బాధకు తట్టుకోలేక చచ్చిపోవడానికి తీర్మానం చేసుకున్న పిల్లారా. అయితే నపుంసకుల్ని బాగు చేసే మంత్రాలు నాకు వస్తాయి. నేను జపము చేసి నా నడుముకు నేను తాయితు రాసి కట్టుకుంటున్నా, కానీ బాగుపడతలేను. నాకు తెలిసిన 100 శక్తులు జపాలని చదువుతున్నా. ఒక్కొక్క మంత్రం 1,00,000 నిమిషాలు 1000 నిమిషాలు చదివేటి జపాలని చదువుతున్నా. కానీ ఏ జపం చేసినా నాకు స్వస్థత జరుగుతలేదు. చివరకు నేను శివుని భక్తుని కాబట్టి ఇక చచ్చిపోతలే, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి కైలాసం వెళ్ళిపోతలే అని లాస్ట్ తీర్మానం, చనిపోవడానికి తీర్మానం చేసుకున్నా. దానిలో 8 రోజుల గడువు పెట్టుకున్నా. ఈరోజు మంగళవారమా అయ్యా? గురువారమా? మంగళవారం. ఈరోజు మంగళవారం అంటే మళ్ళీ మంగళవారం నేను చచ్చిపోతాను అనుకున్నా. డేట్ రాసుకోలే బిల్లారా, రోజు కూడా నాకు గుర్తులేదు. కానీ 8 రోజు నాడు, 8వ రోజు నాడు ఫట్ అంతే. ఇక నేను వెళ్ళిపోవడే. ఎక్కడికి? కైలాసం. నేను శివుని భక్తుని కాబట్టి నన్ను చనిపోయిన తర్వాత గోదావరిలో సమాధి చేయండి, సూటిగా కైలాసం వెళ్ళిపోతా అనే తీర్మానం, లాస్ట్ తీర్మానం చేసుకున్నా చచ్చిపోవడానికి. అయితే నేను మంత్ర జీవితంలో ఒక ధనవంతుని భార్య, చాలా అందగత్య అని ఆమె నడిపించిన. ఆ భర్తను వదిలేసి వాళ్ళ తల్లిగారింటికి వచ్చేసింది. ఇక ఇప్పుడు నేను రా అంటే వచ్చేస్తుంది. కానీ నేను తీసుకొచ్చుకొని ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు నేను తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చనిపోవడానికి ముందు నేను ఎవరికి చెప్పలేదు, కానీ ఆ అమ్మాయితో ఒక తండ్రి చెప్పిన, అమ్మ నేను ఇట్లా చనిపోతున్నా, నా గురించి నువ్వు ఆశలు పెట్టుకోకు, ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాని నీ భర్త నుంచి ఇడిపించిన నేను, చాలా అందగత్తెవని. మరి ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నువ్వు బాధపడకమ్మా, నేను చచ్చిపోతున్నా అని అమ్మాయితో చెప్పిన. చెప్తే ఏమన్నది, అయ్యా నువ్వు చచ్చిపోవద్దు, నేను మరణం వరకు నీతోటి కాపురం చేస్తాను, నాతో చేయకున్నా నాతో ఉండకున్నా నేను నీతోటి ఉంటా అన్నది. అవన్నీ ఉత్తమాటలం ఎవరు ఉండరు. 6 నెలలు 1 ఏడాది ఉంటావు, తర్వాత నేను చూడంగా ఇంకొకరిని లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతావు. అప్పుడైనా నేను మందాగి చావాలా? అదేదో ఇప్పుడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానమ్మా అని తీర్మానం చేసేసుకున్నా. 8 రోజులు గడువు పెట్టుకున్నా. 8 రోజుల్లో దాదాపు 4 రోజులు అయిపోయినాయి. ఇంకొక 4 రోజులు నా ఆయుష్ ఉన్నది. 4 రోజుల ఆయుష్ కాలంలో వెళ్ళారా, ఒక సంఘ పెద్ద, ఇప్పటికీ మా ఫౌండర్ వచ్చి కళ్యాణపు డానియల్ గారు కాజీపేటలో ఉంటాడు. వాళ్ళ ఆత్మీయ కుమారుడు బర్నబాస్ ఏటూరు నాగరం, మా ఆత్మీయ తండ్రి గారు దగ్గర కదా ఇక్కడికి. మా ఆత్మీయ తండ్రి పాస్ బర్నబాస్ అండి. వాళ్ళ సువార్త మహారాష్ట్రలో ఉన్నది. మహారాష్ట్ర సిరంచ దగ్గర, అంకీస్ దగ్గర, అది నడుకుడు అనే గ్రామంలో సువార్త ఉన్నది. వాళ్ళకు సంఘం ఉంది. అక్కడి నుంచి ఒక సంఘ పెద్ద కొన్ని కరపత్రికలు పట్టుకుని, అది WME సంస్థ నుంచి ప్రింట్ చేసినటువంటి కరపత్రికలు, అవి తీసుకుని మా ఊరికి గోదావరి దాటి మా ఊరికి వచ్చిండు ఆయన సంఘ పెద్ద, WME సంస్థ నుండి. ఆ కరపత్రికలు ఒకవేళ ఆయన ఇస్తే నేను తీసుకుంటుంది కాదు, కానీ నేనే ఒక కరపత్రిక ఈమెను అడిగి తీసుకున్నా. ఎందుకు తీసుకున్నానంటే ఇప్పటికి 100 శక్తులు నాయి అయిపోయినాయి, ఈయన ఒక్కడు బాగు చేస్తారంటవా? ఏమో చేతి చేసిండు, చేయకపోతే చేయకుండా ఎట్లయినా ఒక మాట అడిగి వెళ్ళిపోదాంలే, కైలాసం బౌడు మాత్రం ఖాయం అని లాస్ట్ తీర్మానంలో చేసుకుని ఉన్నప్పుడు ఆ కరపత్రికలు వస్తే ఒక కరపత్రిక ఆయన ఇస్తే నేను తీసుకుంటాను కాదు, కానీ నేనే అడిగి తీసుకున్న ఒకటి పత్రిక ఇవ్వండి అయ్యా. ఎందుకు తీసుకున్నానంటే ఇక 100 శక్తులు అయిపోయినాయి, ఈయన ఒక్కరిని ఒక మాట అడిగి వెళ్ళిపోదాం కైలాసం అని. ఆ కరపత్రికలో ఏముందంటే పిల్లారా, 51వ కీర్తన భాగము
వచ్చింది. అందులో 53 SI 53 కూడా వచ్చినట్టుంది. నేను అంత గుర్తులేదు కానీ నన్ను ఎక్కువ పట్టుకున్నది 51వ కీర్తన భాగం. అప్పుడు మాకు కరెంటు లేదు, దీపం వెలుక్కు రాత్రి 9 గంటలకు ఆ దీపం పెట్టుకొని ఆ మాటలు చదివిన నేను. అది చదివి చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము. రికమలరా సిరిపాలరా స్తోత్రం. చదువు బిడ్డ. 51. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము, నా దోషం పోవున్నట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపం పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. సరే, ఇక్కడ ఏముందంటే, దేవా నేను పాపిని, పాపం వలన తల్లిని గర్భం ధరించింది, నా పాపం పెట్టలను బాగా కడుగు, నా దోషం పెట్టలను పవిత్రపరచు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసిన, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసిన అనే మాటలు రాసి ఉన్నాయి. ఇవి దీపం వెలుక్కు నేను చదువుకొని, అయ్యా మరి నువ్వు దేవుడవో కాదో నాకు తెలియదు అయ్యా, ఒకవేళ నువ్వు దేవుడు అయితే నన్ను బాగు చేస్తే నేను నీ సేవ చేస్తా అనుకొని పడుకున్నానండి. ప్రార్థన చేయడం అంటే కూడా నాకు తెలియదు. ఆయన ఇచ్చిండు, మహారాష్ట్ర వెళ్ళిపోయిండు. అక్కడ ఏ క్రైస్తవులు లేరు. ఆ చిన్న గ్రామం. ఇప్పుడు కూడా మా ఊళ్ళో 350-400 ఓట్లు ఉంటాయండి. పోయిన 2 సంవత్సరాల క్రితం 350 ఓట్లు ఉండే. ఒకవేళ ఇప్పుడు ఇంకో 4, 5, 10 పెరిగినాయేమో. ఒకవేళ 400 ఓట్ల గ్రామం, చిన్న గ్రామం అది. ఈ కరపత్రిక చదివి పడుకున్నానండి. అక్కడ ఏ సేవకులు లేదు, ఆయన కరపత్రిక చెల్లిపోయిండు. అది చదివి నేను పడుకున్న తర్వాత చిన్న కళ వచ్చింది నాకు. కళలో నేను ఆ బాబు కూర్చున్నట్టు కుర్చీలో కూర్చున్నాను. నా చుట్టూ చిన్న ఆడపిల్లలు, వాళ్ళు దాదాపు 7-8 సంవత్సరాల పిల్లలు నాట్యం ఆడుతున్నారు. నేనేమో నా కళలో ఒక పాట పాడుతున్నా. 1 minute కళ, 1 నిమిషం కళ. నేను ఆ నిమిషంలో స్వస్థత పొందుకున్నా. గట్టిగా చప్పట్లు కొడతాము ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దాదాపు అప్పటికి నాకు నా శరీరంలో 18 నెలలు స్వస్థత లేదండి. పడక తరిచిపెట్టి ఏడ్చేటోని, ఇక మంత్రాలు పట్టుకుంటే విచ్చలవిడిగా చదువుటోని. ఒక్క శక్తి నన్ను బాగు చేయలేదు. 1 minute యేసుల వారు స్వస్థపరిచినాడు. నిజంగా నాకు మెలకు వచ్చి, ఇంత గొప్ప దేవుడా, నేను ఇన్ని శక్తులు చెప్పాలి చేశానే. 5.5-6 సంవత్సరాలు కంఠపాఠం చేసిన శక్తులు ఒక్కొక్కటి. అని చంపేయమంటే అని చంపేస్తాయి, ఈయన చంపేయమంటే ఈయన చంపేస్తాయి. ఈ భార్య భర్తలు ఇడగొట్టమంటే ఈ భార్య భర్తలు ఇడగొడతాయి. ఈయన ఎద్దుని చంపమంటే ఎద్దుని చంపుతాయి, అని గొడ్డుని చంపమంటే గొడ్డుని చంపుతాయి. ఈయన పసిబిడ్డను చంపు పాలు తాగేదంటే చంపేస్తాయి. ఈ శక్తులన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ నన్ను బాగు చేసే శక్తి ఆడి దగ్గర లేదండి. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒకవేళ నా కరపత్రిక అందకపోతే నా దాదాపు 30 సంవత్సరాల క్రితం నేను మట్టి అయిపోయానండి, చచ్చిపోయేవాడిని. నిజంగా ఆ కరపత్రిక చదివి నేను బాగుపడిన తర్వాత ఎందుకో అలా మోకాలు లేచి ప్రార్థన చేస్తుంటే ఒకవైపున కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మరొక వైపున దేవతల మీద కోపం వస్తుంది. ఇంత పూజలు చేసిన నన్ను కాపాడలేదే అని, ఇంత గొప్ప దేవుడా అని. మళ్ళీ ఒక 4 రోజులు ఆగిన తర్వాత ఆయన ఒక చిన్న కొత్త నిబంధన బైబిల్ పట్టుకొచ్చిండు. అప్పుడు కొత్త నిబంధనలు దొరికేటి కావు. కొత్త నిబంధన బైబిల్ చినిగిపోయింది. అది దానికి వట్టా పేపర్లు ఏమి లేవు, ఎక్కువ పేపర్లు ఏమి లేవు. అందులో కొన్ని అధ్యాయాలు మాత్రం దొరికినాయి. అందులో మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి నా కళ్ళు పడ్డాయి. ఒకసారి చూడండి ఆ మాట. నేను ఆ మాట చదివిన, నన్ను బాగా పట్టుకున్న మాటలు. రికమల మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి చూడు బిడ్డ. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, చాలు బిడ్డ, సరే ఇది మీరు చాలా చదువు ఉంటారు. ఏముంటుందంటే, నీ కన్ను ఒకవేళ నిన్ను పాపానికి ప్రేరేపిస్తే ఒక కన్ను తీసి పారేయి. 2 కళ్ళు కలిగి నువ్వు అగ్గిగుండములో పడ్డదానికంటే ఒక కన్ను కలిగి నువ్వు మోక్షం పోతే నీకు మేలు. నీ చేతులు ఒకవేళ పాపానికి ప్రేరేపిస్తే ఒక చేయి నరికి పారేయి. 2 చేతులు కలిగి అగ్గిగుండంలో పడ్డదానికంటే ఒక చేయి కలిగి నువ్వు మోక్షం పోతే నీకు మేలు. ఒకవేళ నీ కాళ్ళు పాపపు నడకలకు ప్రేరేపిస్తున్నాయా, అట్లయితే ఒక కాలు నరికి పారేయి. 2 కాళ్ళు కలిగి అగ్గిగుండంలో పడ్డదానికంటే ఒక కాళ్ళు కలిగి నువ్వు కుంటేని పోయి పరలోకం పోతే నీకు మేలు అనే మాటలు రాసి ఉన్నాయి. ఇవి రాసి చదివి నేను అలా ప్రార్థన చేసుకుంటున్నానండి.
మోకాళ్ళు లేచి ప్రార్థన చేసుకుంటున్నా. ఆకాశము నుండి అగ్ని జ్వాలలు నా మీదికి రావడం నేను చూశాను. అగ్ని జ్వాలలు అంటే తెలుసుగా, పెంతెకొస్తలకు వెళ్తాయి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటాయి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగమున్నట్టుగా వారి మీద వాలగా ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడసాగిరి అనే మాటలు. అగ్ని జ్వాలలు ఎక్కడి అంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజిని పోలిన పాదాలు బైబిల్లో రాయబడ్డాయి. ఉరుము వంటి స్వరము కలిగిన వాడా, ఉరుము స్వరం మన యేసయ్యది. నహూము పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన పాదాలు పర్వతాల మీద మోపితే పర్వతాలు కరిగి నీళ్ళు అయిపోతాయి, మైనం వల్ల కరిగిపోతుందని. అయితే అగ్నిజ్వాలల వంటి కళ్ళు నా మీద పడడం నేను చూశాను. ఎప్పుడైతే అగ్నిజ్వాలలు నా లోపలికి రావడం ప్రారంభించినాయో ఇక నేను ఏడుస్తున్నానండి. నా పాపపు రాశంతా కనబడుతుంది. నేను మంత్ర జీవితంలో ఎన్ని పాపాలు చేశానో, ఇక చిన్నప్పటి నుండి ఎన్ని పాపాలు చేశానో నా పాపాలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. నేను ఏడుస్తున్నా, అయ్యా నేను పాపాత్తుని. నా చేతులు ఎంత నీచమైనవి అంటే వానికి పిచ్చి లేపాలంటే లేపేస్తానండి. ఒక తాయితులో పేరు రాసి శత్రువు రాసి దాని కర్ర కూడా నల్ల కూడా కోసిపడి చేస్తాడు, పిచ్చోడైపోతాడు. ఒరే ఆయన కళ్ళ పడక్కనా, ఆయన కొద్దిగా కళ్ళ పడకమని చెప్పిన కదరా, ఆయనకు కనబడితే అయిపోయాయి నీ పని. బిడ్డ ఆయన కళ్ళ పడక ఆయన కళ్ళ పడితే నాశనం అవుతావే. అటువంటి కళ్ళు ఉన్నాయి. నా కళ్ళు నీచమైనటువంటి. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఒకవేళ కన్ను నిన్న అభ్యంతరపరిస్తే ఒక కన్ను తీసి పారాయి. పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ప్రవేశించడం గమనించాను. నా లోపల దురాత్మలన్నీ కూడా అవేం చచ్చిపోవు, కానీ అగ్గి తలిగి ఏం చేస్తాయి, పారిపోతాయి. దురాత్మలు చచ్చిపోవండి, వాటికి సావు లేదు. ఎప్పటిదాకా ఉంటాయి తెలుసా? యేసయ్య 2వ రాకడ వచ్చేదాకా ఉంటాయి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు అప్పుడు అన్నిటిని పెట్టి ఎక్కడెత్తాడు? పాతాళ గుండములు ఎత్తాడు. అప్పుడు దాకా ఉంటాయి ఇక్కడే, నీ దగ్గర ఉంటాయి. ఏంగా సినిమా చూడు, తప్పుగా చూడు, పాస్టర్ గట్టినే చెప్తాడు. నేను దారి తప్పించడానికి చూస్తాయి. ఈ దురాత్మలన్నీ నా లోపల అగ్ని జ్వాలలు ఎప్పుడు ప్రారంభం చేసినాయి అవన్నీ కూడా నా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయినాయండి. నేను ఏడవటం ప్రారంభం చేసిన నా లోపటి పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టడం జరిగింది. ఎంతసేపు ఏడ్చినా నాకు గుర్తులేదండి. 1-2 గంటలు ఏడవచ్చు. నా కళ్ళ నీళ్ళు ఆగుతలేవు. పాపపు రాశి అంతా కనబడుతుంది. నేను మంత్ర జీవితంలో ఎన్నితర జీవితాలు నాశనం చేసినో కనబడుతున్నాయి. ఇక చాలాసేపు ఏడ్చానండి. కళ్ళ నీళ్ళు ధారాపాతం గారిపోయింది. నాకు గుర్తున్నది, ఒక సుమారు 5 నెలలు నా కళ్ళ నీళ్ళు కట్టుకోలేదండి. ఇలా ధారింపడి పోతే అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేటాన్ని. ఒకవేళ ఇటు చూస్తే ఈ చెల్లెలను చూసేమని అనుకుంటానేమో, ఏదైనా పచ్చటి కుటుంబాన్ని చూసేమని అనుకుంటానేమో, అలాంటి దుష్టున్నే నేను అని ఇలా తల వంచుకొని వెళ్ళిపోయేవాడిని. అలా మోకాళ్ళు ఎత్తే కళ్ళ నీళ్ళు కారిపోయేటి. ఎంత పాపాత్తుని ప్రభా, నన్ను ఎందుకు రక్షించుకున్నావు? చచ్చిపోయేటోనే. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి తలపోసుకున్నప్పుడు ఇంత అర్హుని కాదే, ఇంత యోగ్యుని కాదే, ఇంతమందికి ఒక మంచి మార్గం చెప్పే అర్హత నాకు లేదే, నీ దైవ గ్రంథం పట్టుకునే అర్హత నాకు లేదే, ఎంత పాపాత్తునని ఏడుస్తుంటూ వెళ్ళాలి కొన్నిసార్లు. ప్రభా, ఇంత ఘనతకు నేను అర్హున్నా? కొంతమంది ఇప్పుడు అడుగుతారండి, అయ్యా నువ్వు ఎంత తీసుకుంటావయ్యా నేను పిలిస్తే? నేనెంత తీసుకుంటున్నా? నా యేసయ్య పావు లేకుండా నన్ను బాగు చేసినా నేనెంత తీసుకుంటా అంటే ఏంది? నేనేం తీసుకోనయ్యా, మీ ప్రేమతోటి ఎంత పెడితే అంతే. ఒకవేళ మా ఇంట్లో పచ్చడితోటినా అంతే. ఒకవేళ ఈర్షాపు ఉంది, ఈర్షాపు ఓకే అయ్యా, నాకు ఏసురం వద్దు. అయ్యా మీకు ఏసురం కావాలి, నాకు ఏసురం వద్దు. కారు కావాలి, నాకు కారు వద్దు. నేను బస్సులో వద్దా. 20,000 కావాలయ్యా, 10,000 కావాలి. నేను డబ్బు మనిషిని కాదండి. నన్ను యేసయ్య ఫ్రీగా రక్షించాడు. నేను ఫ్రీగా చెప్తా. నన్ను రక్షించిన విధానం, నన్ను ఎవడన్నా చంపుతున్నా సరే చెప్పేస్తా. ఒకసారి సైతాన్ గడు అన్నాడు, నువ్వు మొత్తం నా ఇలువంతా తీసేస్తాను, నా ఇజ్జతం తీస్తాను, ఎక్కడ పోయినా నా ఇలువంతా పోతాను, నేను నాక్షిని చంపుతున్నాడు వాడు. చంపుతానంటే నేనన్నా, రే నీ వల్ల కాదురా అన్న. నీ వల్ల కాదు, ఎందుకంటే నాతోటి దేవదూతలు ఉన్నారు. నువ్వు లారీలు పట్టుకొచ్చినా పడిపోతాయి. ఒకవేళ ఆయన సెలవు అయితే ఇవాళ పోవడానికని రెడీ అన్న, రెడీ నేను ఇవాళ పోయడానికైనా
రెడీ. నాకేం ఆయుష్ మీద అవసరం ఏమి లేదు, ఈ బ్రతకాలనే కోరికేమీ లేదు, పరలోకంలో ఆనందం ఉంది. భక్తుల మరణం ఆయన దృష్టికి సంతోషమట, మనకు కూడా సంతోషం కాదు, భక్తులకైతే సంతోషం అండి. భక్తిహీనులు అయితే అయ్యో తీసుకోపోకు, ఇంకా బతికియాలి, ఇంకా నన్ను అయితే తీసుకుపోతానంటే మాత్రం ఈరోజే నేను రెడీ ప్రభా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెళ్ళరా ఈ రీతిగా యేసు రక్తం ఇచ్చా. ఏం మాట చెప్పిన నేను, చంపుతానంట సాతాను. ఏమన్నా నన్ను యాక్సిడెంట్ చేసి చంపుతానంటే నీ వల్ల కాదురా నన్ను, నేను నీ వల్ల కాదు, నువ్వు చంపలేవు. ఎందుకంటే దేవదూతలు నాతో ఉంటారు. దేవదూతలు ఎప్పుడుంటారో తెలుసా బిడ్డలారా? పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే పొందుతారో అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా అని 104వ కీర్తన భాగంలో అనుకుంటా రాయబడి ఉంటుంది. అంటే అగ్ని అభిషేకం. ఇప్పుడు చూడండి, సౌలు రాజు 85 మంది యాజకులను చంపినట్టు మనం చూసినాం. మరి దావీదుని ఎందుకు చంపలేకపోయినాడు? 16వ అధ్యాయం 13వ వాక్యం ఏంటంటే, దావీదు మీద తైలపు కొమ్ము అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ బలముగా అతని మీదికి దిగి వచ్చింది. దేవుని ఆత్మ పొందితే నిన్నేమి చేయలేడు. దేవుని ఆత్మ పొందుకోలేదా? పండుకోబిడ్డ ఐ లవ్ యూ అంటాడు. అంటే దేవుని ఆత్మ, చేతబడి శక్తులను గెలవాలంటే బిళ్ళారా దేవుని పరిశుద్ధాత్మని అభిషేకాన్ని మీరు పొందాల. దురాత్మలు గెలవాలంటే, చేతబడి శక్తులు గెలవాలంటే, దయ్యాలను గెలవాలంటే, చేతబడి చిల్లంగి శక్తులు గెలవాలంటే మీరేం పొందాలా? దేవుని ఆత్మాభిషేకం పొందాలా. మరి ఆత్మాభిషేకం లేకపోతే ఆత్మ కొరకు 10 దినాలు అపొస్తలులు 10 దినాలు ఉపవాసాల నుండి ప్రార్థన చేసినారు. ఇప్పుడు బిళ్ళారా దేవుని ఆత్మ నా లోపలికి వచ్చినప్పుడు నేను బలమైన ఆత్మాభిషేకాన్ని పొందుకున్నా. ఒకసారి 40 దినాలు దేవుని పాదాల చెంత, అయ్యా నాకు ఈ అభిషేకం చాలదు, ఇంకా నాకు అభిషేకం ఇవ్వండి అని. ఒకసారి దేవుడు ఆత్మతో నింపినాడు నన్ను, మరొకసారి నింపినాడు. అలా ఇప్పటికి కూడా నేను, అయ్యా నాకు ఈ అభిషేకం చాలదు, ఇంకా నాకు ఇంకా అభిషేకమే. అభిషేకంలో 1 పాలు 2 పాలు 3 పాలు 4 పాలు 7 పాలు కూడా ఉంటుందండి. మరి ఎంత ఇచ్చాడో తెలియదు. నేనైతే ఒకసారి 2 పాల అభిషేకం ఇతండి అని అడిగిన. అపొస్తలుడైన యేసన్న గారి మందిరంలో కూడా బైబిల్ ట్రైనింగ్ 1 నెల యేసన్న గారు ఉన్నప్పుడు చేసిన, 2004లో అనుకుంటాను. అప్పుడు యేసన్న గారు ఉన్నాడు. అక్కడ కూడా నేను 2 రోజులు ట్రైనింగ్ చేసినప్పుడు అభిషేకం కోరుకున్నా. అయ్యా 2 అంతల అభిషేకం నాకు ఈతనంటే దేవుడు ఆత్మతో నన్ను నింపినాడు. ఒక 3 గంటలు చర్చిలో పొర్లిన నేను. చాలామంది వచ్చి నన్ను లేపుతున్నారు కొట్టి. నాకు గుర్తొస్తుంది, లేపుతున్నది గుర్తొస్తుంది, కానీ నా నాలుక ఆగుతలేదు. నా నాలుక భాషలు మాట్లాడుతూ ఉంది. నేను ఆ మందిరం అంతా పొల్లుతూనే ఉన్నా, స్తుతిస్తూనే ఉన్నా, నాలుక ఆగడం లేదు. తగ్గేది నన్ను కొట్టేది తెలుస్తుంది, లేవాలని ఆశ కలుగుతుంది నాకు, కానీ లేవడం నా వల్ల అవుతలేదు. ఒక 3 గంటలు పూలిన గుర్తుంది నాకు. నేను 9 గంటలకు పడిపోయినా రాత్రి. 2 అంతల అభిషేకం ఏమని. ఒకవేళ బిడలారా అభిషేకం అనేది 2 పాలు ఉండొచ్చు, 4 పాలు ఉండొచ్చు, 1 పాలు ఉండొచ్చు, 4 పాలు ఉండొచ్చు. అభిషేకం ఎంతైనా ఉండొచ్చు. ఒకవేళ 7 అంతల అభిషేకం నీకుంటే బాడీతోటి సహా పరలోకం వెళ్ళిపోవచ్చు, ఉన్నపాటున వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు వేసే 2వ రాకడలో అయితే మనం ఉన్నది ఉన్నట్టుగానే వెళ్ళిపోతామండి. బాడీకి విడిచిపెట్టాం, బాడీ రూపాంతరం చెందుతుంది. గొంగలి పురుగు సీతావుక చిలుకగా మారినట్టుగా మనం రూపాంతరం చెంది ఇలా ఉన్నపాటున వెళ్ళిపోతాం అంతే. ఏసై బాడీ కుళ్ళుబట్టిందా? కుళ్ళుబట్టలేదు. పరిశుద్ధుల శరీరాలు కొన్ని కుళ్ళుబట్టకుండా లేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మలో అంత బలము ఉంటుంది, అంత అభిషేక బలం ఉంటుంది. కనుక మనం అభిషేకాన్ని పొందుకుంటే దురాత్మలను జయిస్తాం. అపొస్తలుడైన యేసన్న గారు 7 సంవత్సరాలు పిచ్చోడై తిరిగినప్పుడు దేవుని ఆత్మ వెలుగు తన మీదికి వచ్చినప్పుడు మెంటల్ మొత్తం పోయింది. రక్తం కక్కేటోడు అన్న రక్తం క్యాన్సరు మాయమైపోయింది. హల్లెలూయా కదా. ఎన్నో రోగాలు పోతాయండి. మా సంఘంలో ఒక బిడ్డ పెద్ద గడ్డలతో బాధపడ్డది. దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేసింది. 21 రోజు మందిరంలో ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డది. తర్వాత గడ్డలు మాయమైపోయినాయి. హల్లెలూయా. అంటే బిళ్ళారా అనేకమైన రోగాలు పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తాడు. అనేకమైన దయ్యాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తాడు. ఇప్పుడు నేను అభిషేకం పొందుకున్న తర్వాత బిళ్ళారా, తర్వాత కొంతకాలానికి బాధ్యత పొందుకున్న తర్వాత అపొస్తలుల కార్యము 19వ అధ్యాయము 18-19 చూడండి. మంత్రాల గ్రంథం గురించి ఒక మాట చెప్తాను.
రికమలరా శరీబలరా స్తోత్రం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. చాలు బిడ్డ. వాళ్ళు చేసినవన్నీ అనేక మందికి తెలియజేసి ఒప్పుకున్నారట. వాళ్ళు ఎంతమందిని చంపిల్లో, ఎన్ని కుటుంబాలు ఎడగొట్టిల్లో, ఎంతమందిని యాక్సిడెంట్ చేసి చంపిల్లో, ఎంతమంది ఉరులు పెట్టుకొని చచ్చిపోయేట్టు చేసిల్లో, ఎన్ని కుటుంబాలు భార్య భర్తలు ఎడగొట్టిల్లో, అవన్నీ రాస్తే బైబిల్ మీరు మొయ్యలేరని రాయలే. యేసయ్య చేసిన కార్యాలు అన్నీ చెప్తే అన్నీ రాస్తే ఈ బైబిల్ సరిపోదట. అయ్యా మేమేడ మొత్తం అయ్యా బైబిల్ మా వల్ల కాదని ఇంటికాడ పెట్టేస్తాం. ఇప్పటికే కొంతమంది పెద్ద బైబిల్ని పట్టుకోలేక అట్టిగా నత్తారు కొంతమంది కొంగేసుకొని. ఏమో బైబిల్ మొయ్యలేము అక్కడనే పెట్టిన. బైబిల్ నువ్వు మొయ్యకపోతే నిన్ను యేసయ్య ఎట్లా మోస్తాడు బిడ్డ? మోస్తాడా? బైబిల్ను మొయ్యాలి. కొంతమందికి బైబిల్ పట్టుకోవడం సిగ్గు అయితే జాగ్రత్త. నిన్ను పరలోక రాజ్యం చేసుకోవడానికి అయినా కూడా సిగ్గుపడుతుంది. ఈ దరిద్రదాన్ని నేను ఎందుకు పట్టుకుపోవాలని, దీనికి బైబిల్ పట్టుకుంటానికే సిగ్గట. నేనెందుకు పరలోక రాజ్యం చేర్చుకోవాలి మరి? జాగ్రత్త. హల్లెలూయా. కోతకు పోయేటోడు కొడలు పట్టుకోవాలా, గొడ్డలు కాసేటోడు దుడ్డు పట్టుకుంటానికి సిగ్గుపడుతుంది. గొడ్డాడు కత్తను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే బిళ్ళారా, ఈ రీతిగా ఇక్కడ చూస్తే 50,000 రూపాయల విలువ చేసే గ్రంథాలు కాలబెట్టి, మా గ్రంథాలన్నీ ఉత్తయే, మేము చదివిన మంత్రాలన్నీ ఉత్తయే, మేము చదివిన శక్తులన్నీ ఉత్తయే, మీ దేవుడు గొప్పవాడని చెప్పి వాళ్ళ గ్రంథాలన్నీ తెచ్చి కాలబెట్టి యేసయ్యను నమ్ముకున్నారట. హల్లెలూయా. నేను కాలబెట్టిన మంత్రాల గ్రంథం కూడా సుమారు ఒక 500-600 విలువ ఉంటుందండి. అది మా ఆత్మీయ తండ్రి గారి నీళ్ళ కొప్పెరగా ఆగుతూ ఉంది. నేను బాప్సం పొందేదాకా ఇంట్లోనే ఉంది. అది నీళ్ళ కొప్పెరకు ఆగేటప్పుడు దాని కింద పెడితే నీళ్లు వేడైపోయినాయి. మా డాడీ స్నానం చేసేసాను. హల్లెలూయా. మరి సుమారు ఒక్క 500-600 విలువ చేసే మంత్రాల గ్రంథమే. వీళ్ళారు చూడండి, మాంత్రికులు అంతటి నీచులు, అంతటి పాపాత్తుని దేవుడు నన్ను మార్చుకున్నాడు, రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. సరే, ఇంతకు యేసుప్రభువు వారు ఎంత గొప్ప శక్తిమంతుడు అనేది మనం బైబిల్ చూస్తే ఇంతకుముందు ఎంత గొప్పవాడంటే, ఇదిగో భూమిని నేను సెల్ ఫోన్ ఎట్లా పట్టుకున్నానో భూమిని అట్లా పట్టుకుంటాడు ఆయన. భూమి ఒక వాలీబాల్, భూమికి అడుగున ఒక మేఘాన్ని వేసి ఆపిండట. ఆ మేఘాన్ని తొలగిపో అంటే భూమి ఎట్లా పోతుంది? వాలీబాల్ పోయినట్టు పోతుంది. గాలికి గుడారం ఉందట ఆయనకు. గాలికి ఇప్పుడు గాలి మన దగ్గర ఉంది, అక్కడ ఆకాశంలో లేదు. ఉందా? చంద్రమండలం అయితే గాలి ఉందా? లేదు. గాలి మన కొరకు దేవుడు గాలించాడు. ఈ గాలిని ఒకవేళ గాలి నా దగ్గరికి రా అన్నాడు అనుకోండి, ఈ గాలి అంతా వెళ్ళిపోద్ది, మన గాలి కూడా వెళ్ళిపోద్దండి. గాలి లేకపోతే క్షణం బతకలేము మనం. గాలికి గుడారం ఉంది, సూర్యునికి గుడారం ఉందట బైబిల్లో రాయబడి. సూర్యునికి గుడారం ఉంది. సూర్యుడిని ఒకసారి సూర్యుడు అరే ఏం పోతారో రోజు ఇక్కడ ఉండేవారు అని ఒక రోజు అన్నాడు అనుకోండి, మనకందరి బతుకు చీకటైపోతుంది అంతే. ఇప్పుడు సూర్యుడు ఎక్కడికి పోయిండు? అమెరికాకు పోయిండు. అమెరికాలో వెలుగుతుంది పగలు, వాళ్ళకు పగలు. మనకు ఇప్పుడు రాత్రి 9 అయితే వాళ్ళకు పగలు 9 కదా. దేవునికి స్తోత్రం. బిళ్ళారా, ఈ సూర్యుడిని చంద్రుడిని అన్ని కూడా కలగజేసిన వాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతటి బలవంతుడంటే పర్వతాలను తూచగలవాడు, సముద్రాలను పొక్కిట ఉంచగలవాడు, జానతో ఆకాశమును కొలవగలిగిన వాడు అని బైబిల్ రాయబడ్డది. ఆయన మాట చెప్పితే ఒకసారి ఆయన బలాన్ని గురించి మత్తయి సువార్త ఈ మాట చదివి మరి సమయం రీకమారారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము ఒకసారి చూడండి. ఇంతకు నేను మంత్రశక్తుల గురించి, మంత్రశక్తులను గెలవాలంటే మనం ఏం చేయాలంటే తెలుసా? ఒకటి పరిశుద్ధాత్ముని అభిషేకాన్ని పొందాలా, ఇంకోటి ఉపవాస ప్రార్థన చేయాలా, ఆల్ నైట్ ప్రార్థన కూడా చేయాలండి. చేతబడి శక్తులు గెలవాలంటే ఏం చేయాలి? మీరు నిద్రపోతులు ఉండొద్దు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25లో ఏమంటే చూడండి, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రు వచ్చి గోధుమల మధ్య గురుగులు వెత్తిపోయినని రాయబడి ఉంటుంది. మత్తయి 13:25 వాక్యం ఏముంది నాన్న చదువు?
మనుషులు నిద్రించుచుండగా అతని శత్రు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. అంటే మనుషులు బాగా నిద్రిస్తున్నప్పుడట శత్రువు అంటే వాడు మనకు సాతాను. బాగా నిద్రపడినప్పుడు అతడటాడు. ఇప్పుడు నిద్రపడినోని గుద్దుమంటే వాడని గుద్దుతాడు. మెలకుతాడు నన్ను గుద్తాడా? అబ్బో ఆయన దగ్గరికి పోతాడు చంపుతాడని. మనం బాగా నిద్రపడినప్పుడు సైతాన్ గాడు వచ్చి అనేకమైన రోగాలు పెట్టిపోతాడట. గురుగులు అంటే రోగాలు, టీబీ కానీ, క్యాన్సర్ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ వ్యాధి కానీ, అనేకమైన రోగాలు కలలో. అయ్యా నా కలలో నాగుపాము కనబడ్డది, అప్పటి నుంచి నాకు నడుము నొప్పి స్టార్ట్ అయింది. అయ్యా నా కలలో ఫలానోడు కనబడ్డాడు, వాడు మీసాలు అడిపెట్టి కనబడ్డాడు, ఎప్పుడో అప్పుడు కనబడుతుంది, నా పానం మంచిగా ఉండలేదు అనేటోళ్ళు కొంతమంది లేదా? ఇట్లా కొన్ని శక్తులను మనం జయించాలంటే పిల్లారా, అందుకే మెలకువ కలిగి యేసయ్య అంటాడు, శోధనలో ప్రవేశించుకుంటున్న మెలకువ కలిగి ప్రార్థన చేయడి. కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థన. నాకు తెలిసి చీకటి శక్తులు జయించాలంటే బైబిల్లో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 23లో అనుకుంటాను, 2 రాజులు 4:23లో ఒక సునేమీరాలు కొడుకు అమావాస్య నాడు చచ్చిపోయిందట. తెలుసు కదా మీకు? 2 రాజులు 4:23 చూడండి, మీకు అనుమానం అంటే. ఈరోజు అమావాస్య కాదే అంటాడు ఆయన. ఈరోజు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కదే, అతని యుద్ధకు ఎందుకు పోదు అన్నాడు. కొడుకు చచ్చిపోయిండు, సునిమిరాలు కొడుకు చనిపోయిండు. చనిపోతే ఎలీషా దగ్గరికి ఈమె పరిగెత్తుతుంది. అరే ఈరోజు అమావాస్య కాదు, ఎందుకు పోతాను? అమావాస్య నాడు పోవద్దు కదా అంటున్నాడు. అంటే ఆ బాబు ఏ రోజు చనిపోయిండు? అమావాస్య నాడు చనిపోయిండు. ఎలీషా ప్రార్థన చేస్తే పుట్టిన గనుడు ఆయన. ఆ సంగతి ఎలీషాకు మరుగు చేసిండట దేవుడు అంటాడు. నాకెందుకు మరుగు చేసిండు? జరగబోయే సంగతులు చెప్తాడే, నాకు రేపు జరిగేటి చెప్తాడే, ఇంకా నెలకు జరిగేటి చెప్తాడే. మరి ఈరోజు బాబు చనిపోయిన సంగతి నాకెందుకు చెప్పలేదు? నేను ప్రార్థన చేస్తే పుట్టినాడు వాడు, నాకు దేవుడు మరుగు చేసిండు అంటాడు. సాతాను ఎలీషాకే మరుగు చేసింది. ఎలీషా తోటి వాడు ఆయన చనిపోయినప్పుడు ఆయన బాడికి తగిలిన చచ్చిపోయిన శవము లేచింది. అంతటి గనునికే మరుగు చేసిండు సాతాను. నువ్వు నేను ఎంత అండి? సొలొమోను మహారాజును సైతం పడగొట్టిండు లేదా? వాడు దారి తప్పేలేదా? అంటే బిళ్ళారా, మనం ఎంత గొప్పోళ్ళం కాదు. నువ్వు ప్రార్థన చేయకపోతే, నీ దగ్గర ఉపవాస ప్రార్థన లేకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే, జాగ్రత్త లేకపోతే, మెలకువ లేకపోతే ఏం చేస్తాడు సైతాన్ గాడు? వస్తాడు. జాగ్రత్త, నీ తెలివి, నీ బలము, నీ జ్ఞానం ఏమి పనిచేయదు. ఎలీషా అటువంటి వానికే ఆ సంగతి మరుగు చేసిండు అంటాడు. దేవుడు నాకు ఈ సంగతి మరుగు చేశాను. ఆమెనేమనుకో, నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. గిహాజీ తోలడానికి చూస్తే తోలకు, ఆమెనేమనుకో, ఆమె ఏదో వ్యాకులతో వస్తుంది, చింతతో వస్తుంది, దుఃఖంతో వస్తుంది. రాని అయ్యా నాకు ఎందుకు సంతానం ఇచ్చినావు, ఎందుకు తీసుకుపోయినావు, నా కొడుకు ఇలా చనిపోయాడు. భయపడకమ్మ, భయపడకు, నేను లేపుతా వాడిని. అక్కడికి వెళ్ళి సాతాను గద్దించి తిరిగి ఆయుష్ను పొందేటట్టు చేసిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమావాస్య రోజు కొంతమంది చూడండి, అమావాస్య నాడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు. అవి చేతబడి శక్తులని గమనించండి. పౌర్ణమి రోజే, లేకపోతే పౌర్ణమి తెల్లారి, పౌర్ణమి రోజు ముందు వాళ్ళు ఒకరోజు మా దగ్గర ఇక్కడ ఒక అనంతపూర్ కాదు, కర్నూలు దగ్గర ఒక సేవకుడు పిల్లారా, ప్రతి అమావాస్యకు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయమని దేవుడు చెప్పిండట. ప్రతి పౌర్ణమి రోజు కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయబిడ్డ నువ్వు. ఎందుకంటే ఇక్కడ మంత్రగాళ్ళు బాగున్నారు, చేతబడే శక్తులు బాగున్నాయి. వాటిని గెలవాలంటే నువ్వు ప్రతి అమావాస్యకు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయి. ప్రతి పౌర్ణానికి కూడా 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయి. అమావాస్య కాలనైతే ప్రార్థన పెట్టు, బంధించు, వాటిని ఎదిరించబిడ్డ. అయ్యి నేను ఏం చేయలేవు అన్నాడట. ఆయన ఇప్పటికి కూడా ప్రార్థన చేస్తాడు. మొన్న 6 నెలలు కొబ్బరి నీళ్ళతో ఉపవాసం ఉన్నాడండి. యవనస్తుడు, పెళ్లి కాలి, ఇంకా కొబ్బరి నీళ్ళతో 6 నెలలు ఉన్నాడు.
ఆయన దగ్గర మొన్న నేను పోతే 12 మేకపోతులు తెచ్చిళ్ళు. అందరూ చేతబడిలోకి మొక్కున మేకపోతులని ఆయనకి తెచ్చిపెట్టారు. అక్కడిక్కడ మంచి గనులు ఆయన దగ్గరికి వచ్చి మంచిగా అవుతాయి. పెద్ద పెద్ద పొట్టిళ్ళు ఉన్నాయి, 12 వచ్చినాయట. ఎక్కడయ్యా ఇవి అంటే, అయ్యా చేతబడి ద్వారా బాధపడుతుళ్ళంతా ఆ లిటరేటర్ మొక్కుంటే ఎడ బాగా కాకుండా నా దగ్గరికి వచ్చిన మంచిగా అయిన వాళ్ళు, అయ్యా ఈ మేకపోతులు నీకని నాకు ఇచ్చిల్లని. అంటే చేతబడి శక్తులు గెలవడానికి. అప్పుడు ఒక సాతాను ముఠాచిందట అమావాస రోజు. రేయ్, అమావాసకు ప్రార్థన ఎందుకు పెడతానవరా నువ్వు? మాకు ఎంత బలం ఉంటుందో తెలుసా? అమావాసకు ఎంతమంది పూజిస్తారా మాకు? నీ బలం ఎంతరా? మా బలం ఎంత పెరుగుతుందో తెలుసా? 1000 మంది పెరుగుతాం మేము. నీ బలం ఏం పనిచేయదు, సంపద చూడండి. నన్ను మీద పడ్డాయట శక్తులు. మీద పడి ఆయన రక్తము కక్కేట చేసినట. అయినా నేను వదిలిపెట్ట ప్రార్థన అన్నాడట. తర్వాత దేవదూతను దేవుడు పంపిస్తే సైతాన్లన్నీ పటాపంచలు వెళ్ళిపోయినాడు. కొన్ని 1000 శక్తులు వచ్చినాయట. అమావాస రోజు ఎంత బలం ఉంటుందిరా మాకు తెలుసా నీకు? నువ్వు ప్రార్థన చేస్తే గెలుతావా? నీ ప్రార్థనలు ఏమక్కర్రావురా మా దగ్గర అన్నాడు. చూడండి, కానీ దేవుని ఆత్మ ముందు అవేమి చేయలేవు. అపవాదిని ఎదిరించుడు వాడి మీ దగ్గర నుండి పారిపోను. ఉపవాస ప్రార్థన కావాలండి. నాకు తెలిసి ఆల్ నైట్ ప్రార్థన ఎప్పుడు పెట్టాలంటే నన్ను అడిగితే మాత్రం నేను చెప్తా. అమావాస్యకు ఆల్ నైట్ ప్రార్థన పెట్టుకోండి, పౌర్ణమి రోజు కూడా ఆల్ నైట్ ప్రార్థన పెట్టుకోండి. బైబిల్ ఉంటుంది కదా, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, పున్నము నాడు కొమ్ము ఊదుడి. కొమ్ము ఊదం అంటే ఏమన్నట్టు అర్థము? అంటే శత్రువు మన మీదకి వచ్చేటప్పుడు రారా నీ బలం మీద నా బలం మీద చూసుకుందామని. యుద్ధానికి కొమ్మూతారండి. కొమ్మూస్తే రాగా దా నీ బలం నా బలం చూసుకుందాం రా అన్నట్టు. మనకు ఆ దమ్ము లేక ఉపవాసం ఉండము, ఆల్ నైట్ కూడా చెయ్యం. ఆల్ నైట్ ప్రార్థన, అయ్యగారు మీకేం పని లేదా? ఆల్ నైట్ ప్రార్థన చేయాలన్నా మేము పండుకుంటే మీకు కనమాట. నేను తింటే నీదేమన్నా తింటానమ్మా, నీ సొమ్ము తింటానమ్మా. మేమే తింటాను, మేమే పంటాను, మా సొమ్మే మేము తింటాను, మేము గురక తీస్తే నీకేందట కదా. కొంతమందికి అయ్యగారుల మీద కోపం. ఆల్ నైట్ ప్రార్థన చేయాలన్నా, ఇక మేము ఎంత కట్టం చేసి వస్తాను, ఎట్లా చేసి వస్తాను నీకు ఎరికేనా? ఇక రా అంటావు ఆల్ నైట్ ప్రార్థనకు రా అంటే అయిపోయి. మేము చేసి మా చెరక్కలన్నీ ఎట్టబోతాను ఎరికేనా? ఇక వచ్చిందంటే 8 గంటలకు గురక తీసుడే అంటూ ఇక నిద్ర ఇవ్వలేకోమంటారంటే నేనే. నిద్రకు పెట్టు పందెం పెడితే ఎవరికి గెలుతాలో పెడదామంటే పెట్టుకుందాం పందెం. ఎవరు ఎక్కువ పండుకుంటే వాళ్ళకి ఎక్కువ ప్రైజ్. ఒకసారి అటు భార్య భర్తలు ఇద్దరు, ఒక స్టోరీ చెప్తానండి. ఇద్దరు భార్య భర్తలు అట పాపం 5 రొట్టెలు చేసుకున్నాడట. చేసుకుని నీకే 3 అన్నాడట ఈయన. నాకే 3 అన్నాడట ఈమె. అరే నాకే 2 అన్నదట. అరే ఇట్లా ఇదే మనం ఒక పందెం వేసుకుందామని. ఏం పందెం? ఇగో పండుకుందాం ఇద్దరం. ఎవరు మొదలు ఎత్తారో వాళ్ళకు 2, ఎవరు ఎక్కువసేపు పండుకుంటారో వాళ్ళకి 3 అన్నాడట. పాపం ఇద్దరు పండుకున్నారు. ఇక భార్య భర్తలు ఇక ముసుకేసుకొని పండుకున్నారు. లేత్తలేరు. లేస్తే 2 అవుతాయి రొట్టెలు, పండుకుంటే 3 వస్తాయి. ఇక అస్సలు ఎత్తలేరు పాపం. అందరు వచ్చి తలుపులు కొడతాను, లేపుతాను, మొత్తుకుంటాను, లేత్తలేరు పాపం. ఒక్కరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఎవరు ఎత్తలేరు. వాళ్ళు ఇలా చూస్తే ఎంత కొట్టినా లేత్తలేరు. చివరకు ఆ ఇద్దరిని కట్టి సమాధి ఇది కట్టినట. ఏది పాడ కట్టి ఇద్దరిని నన్ను పెట్టి మోసుకొని పోతానట. మోసుకొని పోయి కట్టెలు వేసి కట్టెల మీద పండబెట్టినట. కట్టెల మీద పండబెట్టి కిరోసిన్ పోసి అగ్గి పెట్టినట. అగ్గి పెట్టినాక ఒక్కరికి అగ్గి అంటింది, ఒక్కరికి అగ్గి అంటుకూడదట. అగ్గి అంటుకున్న వల్ల అగ్గి అంటుకున్నాడు. నాకు 2, నీకే 3, నాకు 2 అన్నాడు. ఇప్పుడు ముదాలు ఎత్తే 2, ఒకరు ఆయ్ అనే వరకు అట్లయితే నీకే 2, నాకు 3 అని లేచినట. ఓరే తండ్రి, మనం మోసుకుపోయిన వాళ్ళం 4, ఈ కుండ పట్టుకున్నాడు ఒకడు, ఈ మనం 5 తింటున్నాడు రైలు. వీళ్ళు బిర ఊరుకుడే పాప. నిద్రవాడిన వాళ్ళ కథ ఇట్లుంటుందండి. పాపం వాళ్ళు ఏం ఊరుకుడు. అరే నేను కుండ పట్టుకున్నా, అరే 3 ఒకరు తింటారట, 2 ఒకరు తింటారట. చూసినావురా, మోసుకుపోయిన వాళ్ళని మోసిన పీనుగా మోసుకున్నాడు. కొంతమంది తిండిపోతులు ఇట్లా పంటరండి. పీసులు నాకు ఎక్కువ,
తక్కువ వేసినవంటే మర్యాద దక్కది, నాకే పీసులు ఎక్కువయ్యి. కొందరు మటన్ కాడ కొట్లాడతారు, కొందరు నిద్ర కాడ పందెం వేసి నిద్ర పండుకుంటారు. ఇప్పుడు నిద్ర పండుకుంటానికి పందెం వేయమంటే మన వాళ్ళు అందరూ రెడీ. అయ్యగారు ఆల్ నైట్ ప్రార్థన కాదు, పండుకునే ప్రార్థన చేయమంటే చేద్దాం, అది చెప్పు, నేనే గెలుతా. ఎవరు ఎక్కువ పండుకుంటే వాళ్ళకు ప్రైజు. వెళ్ళరా పండుకుంటూ వాళ్ళంటే సైతాన్ గడి ఏమంటాడు తెలుసా? ఐ లవ్ యూ. తిండిపోతులంటే ఐ లవ్ యూ, ఐ ఫ్రెండ్, మై ఫ్రెండ్. పిసినారు వాళ్ళు అంటే కూడా ఆయనకి బాగా ఇష్టం అండి. పిసినారుతనం ఎవడు చేస్తాడు? సైతాన్ గడే. ఒకసారి చూడండి, ఎస్ఐ 57:17 ఉంటుంది, లోబుల ప్రార్థన దేవుడు వినడట. అక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. చదువుతారు అన్నమాట. సరే వెళ్ళారా, సాతాను గెలవడానికి మనం ఏం చేయాలా? ఆల్ నైట్ ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను శక్తులు జయించడానికి వెళ్ళారా, ఈ రీతిగా మనం అపవాదిని జయించగలుగుతాం. సాతాను ఏం చేయలేడు. సరే, యేసుప్రభువు వారి బలం ఎంతటి గొప్పదంటే 4 రోజుల శవమైన లాజర్ను ఆయన లేవలేదా? 40 సంవత్సరాల పుట్టుగుడ్డోనికి కన్నుగుడ్లు ఇవ్వడానికి నేల మీద ఉమ్మితోడు బురద చేసి కన్నుగుడ్లు చేశాను. నీ కిడ్నీలు లేకపోతే కొత్త కిడ్నీలు పెట్టేస్తాడండి ఆయన. గర్భసంచి లేదమ్మా నీకు, కొత్త గర్భసంచి పెట్టేస్తాడు ఆయన. అయ్యా నా మెదడు పనిచేస్తలేదు, మెదడు మంచిగా చేసేస్తాడు ఆయన, కొత్త మెదడు పెట్టేస్తాడు నీకు. హల్లెలూయా. ఎందుకంటే ఈ తలకాయ తయారు చేసినాడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఎంతోమందికి గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం ఇస్తున్నాడు ఆయన. మా చర్చిలో ఒక బిడ్డ 14 సంవత్సరాల సంతానం లేదు. డాక్టర్లు అన్నారు నీకు సంతానం కాదు, నేను చెప్పిన సంతానం ఇస్తాడు నా యేసయ్య. ఇప్పుడు 2 బిడ్డలు కన్నది, ఒక కొడుకుని కన్నది, ఒక బిడ్డని కన్నది, మళ్ళీ 2 సార్లు అబార్షన్ చేసుకున్నది. అయ్యా నాకు చాలు ఇక అద్దని. డాక్టర్లు ఏమన్నారు? సంతానం నీకు కాదు అన్నారు. యేసయ్య ఏమన్నాడు? సంతానం ఇచ్చేస్తా అన్నాడు. హల్లెలూయా. నువ్వు మనసు ఇస్తే, నీ హృదయం ఆయనకు ఇస్తే, నీ పాపాలన్నీ ఆయనకి ఇస్తే, నీ పాపాలు విడిచిపెడితే, నీ చెడు గుణాలు విడిచిపెడితే నేను బాగు చేయడానికి ఆయనకు శక్తిమంతుడు. హల్లెలూయా. నేను స్వస్థపరచడానికి ఆయన శక్తిమంతుడు. ఈ బల్ల చేసినాడు అడ్లోని దగ్గర పట్టకపోతే చేతలు చేయడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మట్టిని తయారు చేసినాడు ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో ఏది పాడైనా ఆయన బాగు చేసే శక్తి ఆయనకున్నది. కానీ నువ్వు ఆయనకు అప్పగించాలి నీ బాడీని. అయ్యా నా ఇష్టం నాలో జరగవద్దు, నీ ఇష్టానికి నన్ను అప్పగించుకుంటున్నాను కనుక నిన్ను అప్పగించుకుంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపానికి సాతానుకున్న బలం పాపం. పాపాన్ని విడిచిపెట్టి అంతవరకు ఆయన నీ దగ్గరికి రాడు. నువ్వు పాపం ఎప్పుడు విడిచిపెట్టా? అయ్యా నేను పాపిని, నీ పాపలు విడిచిపెడతావో నిన్ను అడ్ చేసుకుంటాడు ఆయన, కౌగిలించుకుంటాడు. శబాస్ కుమారుడా, నువ్వే నా కుమారుడు, నువ్వే నా కుమార్తెవు. నేను పాపిని ప్రభా నన్ను క్షమించు అంటే కాదు, పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కనికరమవుతారు. నేను సినిమా చూస్తా ప్రభా నన్ను క్షమించు, సినిమా చూస్తా, పనులు రాలుతాయి. ముదాలు విడిచిపెట్టినాక ప్రార్థన చేయి. ఇక చూడ ప్రభా అని ప్రార్థన చేయి. నేను అంబారు తింటాను ప్రభా క్షమించు, అంబారు తింటా ప్రభా పనులు రాలుతాయి, పనులు రాలుతాయి. కొంతమంది బూతు మాటలు మాట్లాడుతుంటారు, ప్రభా క్షమించు, బూతు మాటలు మాట్లాడిన ప్రభా క్షమించు. ఇక మాట్లాడ ప్రభా క్షమించు అంటే క్షమిస్తాడు ఆయన. నేను మాట్లాడుతూనే ఉంటా ప్రభా క్షమించు, పనులు రాలుతాయి. అందుకే యేసయ్య అంటాడు. ఒక్కొక్కసారి యేసయ్యను మనం యేసు అనుకుంటాం, ఒకసారి యేసుడు అనుకోవాలి. యేసుడు అంటే మాట వింటే పర్వాలేదు, వినకపోతే యేసుడే యేసయ్య. ఒక్కొక్కసారి యేసయ్య అనుకుంటా ఎస్ఐ అనుకోండి. ఎస్ఐ ఏం చేస్తాడు? తప్పు చేస్తే రోకాన్ని లెక్కిస్తాడు, ఎక్కియడా? అందుకే యేసయ్య పరుడు వారు చెప్పి అంటాడు, ఒక్కొక్కసారి చెవులు గలవాడు వినుగాక, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి ఏం చేయాలి? పాపము విడిచిపెట్టాలి, నమ్మి దోషాన్ని విడిచిపెట్టాలి, నీ దగ్గర పాపాన్ని విడిచిపెట్టాలి. పిల్లారా, నేను ఒకప్పుడు ఎంతో పాపిని, నా పాపాలన్నీ విడిచిపెట్టి యేసుప్రభువు దగ్గర పాపాలు కడుక్కొని ప్రభువును విశ్వసించిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య బలాన్ని గురించి ఒక్క మాట చదివి ముగించి ప్రార్థన చేద్దాం. రీకవర్. యేసుప్రభువు వారు అనేకమైన రోగాల నుంచి విడిపిస్తారండి. అయితే మనం పాపాలు విడిచిపెట్టాలి. పాపాల్లో పిసినారితనం ఒక పాపం. ఇంతకుముందు నేను చెప్పిన మాట చూసినరా? యెషయా గ్రంథం 57:17 వాక్యం. అయ్యా, వారి లోభం వలన కలిగిన దోషమును బట్టి
నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని. చాలు. లోబితనం వల్ల కలిగిన దోషాన్ని బట్టట ఆయన ఆగ్రహపడి కొట్టిండట, కొట్టి ఆయన ముఖాన్ని మరుగు చేసుకున్నాడట. అంటే పిసినారోళ్ళు ప్రార్థన చేస్తే నేను మీరు ఎంతసేపు అన్న ప్రార్థన చేయండిరా, నేను వినా అని ముఖాన్ని యేసయ్య తింపుకుంటున్నాడట. ఎవరిల్లు? పిసినారోళ్ళు ప్రార్థన చేస్తే యేసయ్య వినడట. నువ్వెంతసేపు అన్న మొరబెట్టరా, నేను వినా. ఎందుకు వినడట? లోభం వల్ల కలిగిన దోషాన్ని బట్టి నా ముఖాన్ని నేను మరుగు చేసుకుంటున్నా, నీ ప్రార్థన నేను వినా. ఎవరి ప్రార్థన వినడట? లోపుల ప్రార్థన, పిసినారి వాళ్ళ ప్రార్థన. కొంతమంది ఆకలి అంటే అన్నం పెట్టరు. నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారము పెట్టలేదు, నేను దాహం కొంటిని మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడిగా వచ్చిన నాకు వస్త్రాలు ఇవ్వలేదు, కనుక మీకు దేవుని రాజ్యము లేదు అంటాడు. నేను రోగినై ఇంటి నన్ను చూడరాలేదు. అంటే ధర్మము చేయడం మంచిది, సువార్త చేయడము మంచిది. పిసినారుల ప్రార్థన దేవుడు వినడాట బిల్లారా. ఒక పాస్టర్ గారు చెప్పంగా నేను విన్నా, బైబిల్లో కానుక పెట్టెలు ఎన్ని ఉంటాయి చెప్పండి? చర్చిలు ఎన్ని ఉంటాయి? ఒక్కటి ఉంటుంది. ఆ పాస్టర్ ఏం చెప్పాడో తెలుసా? 3 ఉంటాయట కానుక పెట్టెలు. ఎన్ని కానుక పెట్టెలు? 3 ఉంటాయట. 3 ఎందుకో తెలుసా? ఒకటేమో పాస్టర్ గారి కట, ఒకటేమో దేవుని కట, ఒకటేమో బీదల కట. ఒకటి బీదలకు. బీదలకు ఎంత అంటే 100కు 3.5 బీదలకు ఇవ్వన్నట. 100కు 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి, మనకు తెలుసు. మరి పాస్టర్ గారికి ఎంత ఇవ్వాలంటే 100కు 10 రూపాయలు పాస్టర్ గారికి కూడా ఇవ్వాలని. అంటే 100లో 23 రూపాయలు, 23.5 కనుక నువ్వు ఇస్తే, ప్రసంగి 8వ అధ్యాయం 5వ వాక్య ప్రకారం ధర్మమును ఆచరించే వారికి కీడేమి సంభవించదు అని బైబిల్లో రాసి ఉంటుంది. కీడు, నీకు రోగము రాదు అని ఆయన చెప్పేశాడండి. నాకు ఆశ్చర్యమైంది. రోగము రాకుండా దేవుడు కాపాడుతాడట. అంటే ధర్మమును ఆచరిస్తే, ధర్మము చేస్తే. ధర్మం ఎంత చేయాలట కదంటే బైబిల్ వాక్య ప్రకారం లేఖనాలు రాయబడ్డది. అది 100కు 3.5 బీదలకు ధర్మం చేయాలి. 3.5 లేకపోతే చిల్లర లేదంటే 4 రూపాయలు. అంటే దశం భాగానికంటే ఒక అంత లేకుంటే 4 ఒకటి 5 వేసుకోండి. 100లో 10 రూపాయలు దేవునికి ఇస్తే 5 రూపాయలు బీదలకు ఇవ్వాలి, లేదంటే 3.5 ఇవ్వాలి దేవునికి బీదలకు. అయితే ఈ కానుక పెట్టెలు జమ చేసి మనం అట్లా బీదలకు, బిధవరాన్లకు, దిక్కులేనులకు, అనాథలకు, కాళ్ళేనులకు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు ఇలా ఇస్తే మనకు రోగాలు రాకుండా దేవుడు కాపాడుతాడట. కానుక పెట్టెలు ఎన్ని ఉండాలా? 3 ఉండాలట. ఒకటేమో దేవుని కంటే దేవుని పని కొరకే అవి వాడాల. పాస్టర్ గారి అంటే పాస్టర్ గారి ఇంటి కొరకే వాడుకోవాలా. ఈ దేవుని డబ్బులు దేనికంటే ఒకవేళ ఈ ఏదన్నా మౌతులు కానీ, ఫ్యాన్లు కానీ, చేపలు కానీ, డోలకులు కానీ, డప్పులు కానీ ఇవన్నీ తెచ్చుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇటువంటి స్పీకర్లు ఎవరన్నా, పాస్టర్లు ఎవరన్నా వచ్చినా దేవుని పైసలే ఖర్చు పెట్టాలి, కానీ అయ్యగారి డబ్బులు పెట్టొద్దు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా చేయాలని ఆ దైవజనులు మనకు బోధించినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే బిళ్ళారా, సరే ఎందుకని పిసినారితనం ద్వారా రోగాలు వస్తాయని బైబిల్ చెప్తుంది. కొన్ని దయ్యాల ద్వారా రోగాలు వస్తాయి. ఇవంతా లేఖనాలు చెప్పాలంటే చాలా టైం ఉండదు, ఇక చెప్పలేను, చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే కొన్ని రోగాలు దయ్యాల ద్వారా వస్తాయి, కొన్ని రోగాలు పాపాల ద్వారా వస్తాయి. మనకు తెలుసు పాపాలంటే ఏంటి? పిసినారితనం కూడా ఒక పాపం. వ్యభిచారము, తాగుడు, జూదము, పేకాట, కోళ్ళ పందాలు, విగ్రహారాధన, ఎన్నో పాపాలు ఉన్నాయి మనకు తెలుసు. అన్యాయము, అక్రమము, అవినీతి, దుర్నీతి, దుష్టత్వము, ప్రేమలేనితనము, కొట్లాట, జగడాలు, విషము, ఒకరి మీద ఒకరు జగడాలు పెట్టుకోవడం. నేను గామింటికి పోను, గాయనతోటి నేను దేవుని బిడ్డలు కొట్లాట పెట్టుకోవడం, ఆ పాస్ట్ అంటే నాకు బడదనడం, ఒకరికొకరు కోళ్ళ మీద ఒకరు విషం మాట్లాడుకోవడం, ఈ అన్నిటి ద్వారా యెషయా గ్రంథం 58వ అధ్యాయములు ఉంటే ఇవన్నీ రాయబడుతుంది. రక్త సంబంధికి ముఖం తప్పిస్తే నీకు రోగాలు వస్తాయని, చెడ్డ మాటలు మాట్లాడితే రోగాలు వస్తాయని. చూస్తారు ఒక మాట స్పీడ్గా, సమయం మరి ఎక్కువ అవుతుంది. రిఖమారా యెషయా 58లో ఇక్కడ 58లో 7 నుంచి కూడా చూస్తే ఆహారం కొన్న వారికి ఆహారం పెట్టాలట. ఆకలి కొన్న వారికి 7 నీ ఆహారం ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలి. రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండాలి. రక్త సంబంధులు అంటే పాలివారు, క్రీస్తు దేవుని బిడ్డలు. ఒకరితో ఒకరు విరోధం ఉండవద్దు. విరోధం అంటే రోగాలు వస్తాయి.
తర్వాత దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోవాలి, వస్త్రహీనులు కనబడితే వానికి వస్త్రాలు ఇవ్వాలి. ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నీకు చేసిన ఎడల ఏక చుక్కలు ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత సీమ లభిస్తాడు. ఇట్లా చేస్తే నువ్వు ఆకలి ఉన్నకు ఆహారం పెట్టి, రక్త సంబంధులు అంటే దేవుని బిడ్డలతో ఎవరితో యుద్ధం పెట్టుకోవద్దు, జగడాలు పెట్టుకోవద్దు, సమాధానంగా ఉండాలి. వస్త్రహీనులు కనబడ్డప్పుడు వస్త్రాలు ఇవ్వాలి, దిక్కులేని పేదలు కనబడ్డప్పుడు, కాళ్ళు లేనోళ్ళు, కన్ను లేనోళ్ళు, గుడ్డోళ్ళు కనబడ్డప్పుడు వాళ్ళకు ధర్మం చేయాలి అని చెప్తున్నది. ఇట్లా ఉంటే నీకు స్వస్థత వద్దట. తర్వాత 9వ వాక్యం చదువు నాన్న. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నీకున్నానను. తర్వాత ఇతరులను బాధించుట నీకు ఉండద్దు, ఎవరిని నువ్వు బాధ పెట్టద్దు, ఇతరులను బాధ పెట్టద్దు. తర్వాత వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతూ వేలు పెట్టి చూపి ఇతరులను బాధించుట అనే గుణం నీకు ఉండదు. ఇతరులను బాధించుట అంటే కొంతమంది ఎప్పుడు ఎవరిని ఒక నేర్పిస్తుంటారు, ఒకరిని బాధ పెడుతుంటారు, ఒకరిని గాయపరుస్తుంటారు, ఒకరిని హింసిస్తూ ఉంటారు. ఇతరులను బాధ పెట్టుట ద్వారా రోగాలు వస్తాయి. ఇతరులను బాధ పెట్టుట ద్వారా రోగాలు వస్తాయి. తర్వాత వేలు పెట్టి చూపి తిరస్కరించడం అంటే అర్థం ఏంటంటే గాయ మంచిది కాదు, గాయన మంచోడు కాదు, గాయం మంచిది కాదు, గాయన మంచోడు అనుకుంటానవా, దండి దూరం మార్కుడు. కొందరు కూర్చుంటే ఏం చేస్తారు, ఎప్పుడు ఏ మాటలు మాట్లాడుకుంటారు, వేలు పెట్టి చూపి తిరస్కరించే మాటలు మాట్లాడతారు. ఈ మానుకోవాలట. చెడ్డదాన్ని బట్టి మాట్లాడటయు మాని ఆశించిన దానికి ఆహాలు కొనకిచ్చి, అంటే శ్రమపడిన వాటి తృప్తిపరిచిన అలా చీకటిని వెలుగు ప్రకాశించును, అంధకారం మధ్యాహ్నం వలె ఎలుగా ఉండును, యెహోవా నిన్ను నత్తిమి నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి బలపరుచును. హల్లెలూయా. నీ ఎముకలకు బలాన్ని ఇస్తారట ఆయన. నువ్వు ఇట్లా చేస్తే చెడ్డబట్టి మానుకోవాలా. కొండాలు చెప్పుడు మానుకోవాలా. కొంతమంది కొండాలు చెప్తారు, అక్కడిక్కడ చెప్పి వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఏమనుకున్నావు, నేను చెప్పలేను. మళ్ళీ చెప్పుతారు, లొల్లి పుట్టితారు. నేను చెప్పలే, నేను అస్సలే చెప్పలే, నేను కసంటి దాన్ని నేను ఎంత మంచి దాన్ని ఎరికేనా అంటారు. ఇసొంటి వాళ్ళకు రోగాలు వస్తే పోవండి. మా చర్చిలో ఒక ముసలిది ఉండే, అక్కడ చెప్పేది ఏమో చెప్పినమ్మా, నేను గడసంటి దాన్ని బిడ్డ అసలుగా. ఆమెకి ఎప్పుడు రోగాలు పోకపోయేది. ముసలమ్మ నీ రోగాలు పోవు అని ఎన్నిసార్లు ఇక చెప్ప బిడ్డ, ఇక చెప్పగానే ఇక చెప్పుతలేను, మర్చిపోయినా, నువ్వు చెప్పినప్పటి నుంచి మర్చిపోయినా అంటే మళ్ళీ చెప్తా. ఇక నా కోడలు మంచిది కాదు, ఇక గింతే కూర పోసింది, ఇక గింతే ఒక్కటే పీసేసింది, ఇక చాయ్ పోయమంటే గింతే పోసింది. కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, కొంతమంది యవ్వనస్తులు ఉంటారు, కొండలు చెప్పేటోళ్ళు. ఇక్కడ చెప్తారు, ఇక్కడ చెప్తారు. కొడుకులు కోడలు కోడలు అత్త కొట్టాడుకుంటారు. అత్త కోడలు ఎట్లుండాలి చెప్పండి. అత్త ఉపాసం ఉంటే కోడలు కూడా ఉపాసం ఉండాలి. కోడలు అన్నం తినకపోతే అత్త కూడా తినద్దు. వాళ్ళు ఎట్లుండాలి, తల్లి బిడ్డల కంటే ప్రేమ కలిగి ఉండాలి కదా. ఈ రోజుల్లో అత్త కోడలు చూడండి, నా కోడలు మంచిది కాదని ఈమె చెప్పదు, నా అత్త మంచిది అనుకుంటాను, అబ్బో మా దండి ముసలి. దీని ద్వారా రోగాలు వస్తాయి, జాగ్రత్త. అంటే ఎవరు ఒకళ్ళు ఎక్కిరించడము, ద్వేషించడం పెట్టుకోవద్దు. భార్య భర్తలు కూడా గొడవలు పెట్టుకోవద్దు. అంటే కొంతమంది గొర్రెలు కాదు, కుక్కలు కదా, 2 గర్వం అన్నట్టు గర్వం అంటారు, అట్లా అనుకోవద్దు. ఎట్లుండాలి, భార్య భర్తలు ఇద్దరు ఒక ప్లేట్లు తిన్నట్టుగా ప్రేమ కలిగి అనురాగ బంధం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఒక మాట చూస్తే యేసయ్య ఎంత బలవంతుడు. ఒక మాట చెప్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51లో ఒక మాట చదువుదాం బిడ్డలారా. 27వ అధ్యాయం 51 ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం, సమయం ఎక్కువ అవుతుంది. అప్పుడు దేవాలయపు తెర 27:51 దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగను, భూమి వణికను, బండలు బద్దలాయను, సమాధులు తెరబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. చాలు. వీళ్ళు ఎప్పుడు చచ్చిపోయిన వాళ్ళు చెప్పండి. అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సమాధుల్లోకి వెళ్ళి లేచి పరలోకం పోయినాయట. యేసుప్రభువు వారు నిద్రించినప్పుడు, యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు ఆయన ఆత్మ పరదేశకు వెళ్ళిపోయింది. పరదేశంలో ఉన్నటువంటి అనేక మంది పరిశుద్ధుల శరీరాలతో సహా లేపి పరలోకం తీసుకొని వెళ్ళిపోయింది. వీళ్ళు ఎప్పుడు చనిపోయారు తెలుసా? అబ్రహాం కాలానికి యేసుప్రభువు వారి కాలం చూస్తే 42 తరాలండి. 42 తరాలంటే సుమారు 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల క్రితం చనిపోయిన శరీరాలు బాడ్లతో లేచి పరలోకం వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. యేసయ్యలో ఎంత జీవం ఉందో గమనించండి. 4 రోజుల శవం లేపడం, 3 రోజుల శవం లేపడం, చచ్చిపోయిన లేపడం పెద్ద లెక్క ఆయనకు
కాదు, నీ దగ్గర విశ్వాసం ఉంటే, నా దగ్గర విశ్వాసం ఉంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేస్తారు. అంత జీవాధిపతి. 5,000 సంవత్సరాల క్రితం చనిపోయిన శరీరాలు సైతం లేచి పరలోకం వెళ్ళిపోయినాయి. పరదేశంలో ఉన్నటువంటి ఆ శరీరాలను లేపి పరలోకం తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. యేసయ్య మరణము అంతమందికి జీవాన్ని ఇచ్చింది. క్రీస్తు పూర్వము చనిపోయిన భక్తులకు కూడా ఉజ్జీవాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది, మహిమనిచ్చింది, బలాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడ్డ బరబిడం ఎంత బలవంతులం అంటే అంత బలవంతులం అండి. క్రీస్తు రక్తం చూపెడితే చాలు సాతాను కిడకిడకిడలాడుతాడు. అబ్బో, సాతాను నిలవలేడు. అందుకే అపవాది నిద్రించుడి వాడు మీ దగ్గర నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండండి. మీరు దేవునికి లోబడకపోతే వాడు మీకు భయపడు. మీరు దేవునికి లోబడితే వాడు మీ దగ్గర ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూత కావలిండి వారిని రక్షించును. లేదా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. అలాంటి కృపతో దేవుడు మనలందరినీ నింపును గాక. అలాంటి మహిమ బలముతో నన్ను మమ్మల్ని దేవుడు నింపును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ఒక మాట. అందరూ నిలబడదామా? సమయం. హల్లెలూయా. రికమలరా శరీబాలరబ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ తీసివేయును, సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చు.